నమస్కారం సీతారామరాజు గారు. నమస్కారం అండి. సార్ ఎన్టీ రామారావు గారు అంటేనే సీతారామరాజు అంటే చాలా ఇష్టం ఆయనకి. అల్లూరి సీతారామరాజు అంటే చాలా ఇష్టం. ఆ పాత్ర సినిమా చేద్దాం అనుకున్నాక చేయలేకపోయారు. మీ పేరు కూడా సీతారామరాజు గారు. మరి ఈ సీతారామరాజు గారితో ఆ సీతారామరాజు గారి ట్రావెల్, ఎన్టీ రామారావు గారితో మీ ట్రావెల్ జర్నలిస్ట్గా ఎలా సాగింది? జర్నలిస్ట్గా కన్నా ముందు అభిమానిగా కూడా మీకు పరిచయం అని తెలిసింది. ఎలా ఎన్టీ రామారావు గారితో? ఓకే అండి. హేమచంద్ర గారు, చాలా ఒక మంచి ఛానల్కి వచ్చాము. ఇప్పుడు వెబ్ ఛానల్కి అందరికీ ఎన్టీ రామారావు గారు అభిమానించి ఆయన స్థాపించినటువంటి సంబంధ బాంధవ్యాలు ఉన్నటువంటి సంస్థలో మనం ఈవేళ ఇంటర్వ్యూ చేస్తున్నాం. అందరికీ శుభాభినందనలు అండి. ఎందుకంటే మళ్ళీ ఒకసారి ఆయన్ని జ్ఞప్తికి తెచ్చుకుని పాత జ్ఞాపకాలన్నీ ఓ నెమరు వేసుకునే అవకాశాన్ని మీరు కల్పించారు. అందులో మీరు కూడా సీనియర్ జర్నలిస్టు. అంచేత మీకు అన్ని విషయాలు చాలా వరకు తెలుసుంటాయి. అంచేత మీరు ఎన్టీ రామారావు గురించి మంచి విషయం ఒక అల్లూరి సీతారామరాజు. ఆయన అల్లూరి సీతారామరాజు గెటప్ కూడా వేసుకున్నారండి, చెప్పారు. అది అల్లూరి సీతారామరాజు గురించి ఒక పాట కూడా రాశారు, అది కూడా రికార్డ్ అయింది, ఉంది కూడా అది. అవును. అవన్నీ ఎందుకంటే చాలా ఆయన దేశాభిమాని. స్వాతంత్రం అన్న, దేశ స్వాతంత్రం అన్న, స్వాతంత్రాన్ని ముందు పుట్టారు కాబట్టి ఆయన స్వాతంత్రం రావాలి అని కోరుకుని దానికి సంబంధించినటువంటి పాత్రలు కూడా ఎన్నో పాత్రలు వేశారు. వచ్చిన తర్వాత ఎలా దాన్ని కాపాడుకోవాలని దానికి సంబంధించి పాత్రలు కూడా చేశారు. ఒక సీతారామరాజే కాకుండా ఈ సమాజం ఎలా మారాలి, ఈ సమాజాన్ని ఎలా తీర్చిదిద్దాలి, అందులోకి ఇప్పుడున్నటువంటి పరిస్థితులు మారిపోతున్నటువంటి వ్యవస్థను ఎలా దారిలో పెట్టాలి అని తప్పించినటువంటి వ్యక్తి అండి. అవును. ఆయన తపస్సు ఫలించింది పార్టీ పెట్టడం ద్వారా, ఆయన తపస్సు ఫలించింది సినిమాలోకి రావడం ద్వారా, ఆయన తపస్సు ఫలించింది ఒక సీతారామరాజు పాత్ర వేయటం ద్వారా. ఆయన డ్రీమ్ అది నెరవేర్చుకున్నారు. అవును. ఒకటేమో దాసనారాయణరావు గారు దాంట్లో, ఒకటి మేజర్ చంద్రకాంత్, రెండాట్లోనే యాక్ట్ చేశారు. దాసనారాయణరావు గారి సినిమాలో యాక్ట్ చేస్తున్నప్పుడు నా దాసనారాయణరావు గారు ఊటీలో చేశారు. అది రమ్మంటే వెళ్ళాను నేను. ఆ ఫోటోలు కూడా ఉన్నాయి మీకు. ఆ ఊటీలో షూటింగ్ చేస్తున్నప్పుడు ఆయన ఎంత దాంట్లో లీనమైపోయారు. అదే సర్దార్ బాబారాయుడు అండి. అదే పాత్రను క్రియేట్ చేశారు సర్దార్ బాబారాయుడు. ఆ పాత్ర క్రియేట్ చేశారు. అలాగే బొబ్బిలి పూలి, ఈ రెండు చిత్రాలు ఆయన ఎలక్షన్ ముందు ఒక ఏ విధంగా క్రియేట్ చేసి అవును ఒక అట్మాస్ఫియర్ని ఒక ఎందుకంటే ఆయనకు అనుకూలమైన వాతావరణం సృష్టించి పెట్టింది ఈ రెండు సినిమాలు. అంత గొప్ప సినిమాలు అండి అవి. ఆయన దాంట్లో లీనమైపోయి అప్పటికే ఆయనకు ఒక అభిప్రాయం చెప్పారు నాకు, అదే పార్టీ ప్రజల కోసం పెట్టాలనిపిస్తుంది అది. నేను కూడా మనం రాశాను, మన పత్రికలో 100 years ఆఫ్ ఎన్టీఆర్ జీవిత చరిత్ర రిలీజ్ చేసిన ఫంక్షన్లో కూడా చెప్పాను. అది కూడా వచ్చిందండి. ఓకే. ఆ పుస్తకాల్లో కూడా వచ్చింది. అలాగే 70 సంవత్సరాల వార్షికోత్సవం చేసినప్పుడు అది విజయవాడ జరిగినప్పుడు అందులో కూడా వచ్చింది. అక్కడ కూడా పిలిచారు. అంటే మీ పేరు సీతారామరాజు పెట్టడం వెనకాల కాకతాళీయమా లేకపోతే ఎలా జరిగింది? నా పేరు సీతారామరాజు అంటే మా వంశపారంపర్యంగా మా తాతగారు గ్రేట్ ఫ్రీడమ్ ఫైటర్ అండి, నండిపల్లి సీతారామరాజు గారు. ఆయన ఇంచుమించుగా ఏంటంటే ఎక్కువ మద్రాసులోనే ఉన్నారు. ఆయన నేప సుబ్బారపంతులు గారు సహచరుడు. ఆయన నేప సుబ్బారపంతులు గారు కూడా తమిళనాడులో ఎక్కువ ఉండేవారు. ఎప్పుడంటే మద్రాస్ ప్రెసిడెన్సీలో మన హైకోర్టు అక్కడ ఉండేది, ప్రెసిడెన్సీ అనేవారు దాన్ని. ఓకే. అవును. అంచేతను ఆంధ్ర భీష్మ నేప సుబ్బారపంతులు గారు, ఆయన రాజమహేంద్రవరం సెటిల్ అయింది అక్కడ. వారు కన్నా జూనియరు టంగుటూరు ప్రకాశం గారు, సర్దార్ పటేల్ గారు, వీళ్ళంతా బారెట్లో చదివినప్పుడు వీళ్ళంతా స్నేహితులు. అక్కడ గాంధీ గారి కన్నా జూనియర్ ఆయన, అంటే గాంధీ గారి కన్నా సీనియరే. అయితే ప్రకాశం గారికి సీనియరే అందరికన్నా. వల్లభాయ్ పటేల్ కన్నా కాంటెంపరీ అండి ఆల్మోస్ట్ ఆల్. మనవాడు పెద్దవాడు అంతా బారెట్లో అక్కడే చదివారు. అంచేత ఏంటంటే ఆ రోజుల్లో కలిసినటువంటిది మా తాతగారికి ఎక్కువగా మద్రాస్ ప్రెసిడెన్సీలో. ఆయన కూడా స్వాతంత్ర సమరయోధులే. సో ఆంధ్ర భీష్మని బిరుదు వచ్చిందండి. అబ్బా. గాంధీ గారి కన్నా ముందు స్టార్ట్ చేశారు ఫ్రీడమ్ రావాలని. ఓకే. అంచేతను అటువంటి వాళ్ళతోటి ఆయనకి మా ఊర్లో ఎస్టేట్స్ ఉండి నేప సుబ్బారపంతులు గారు ఆయనే పాపం డబ్బు అది ఇచ్చి ప్రకాశం గారు చదివించారు. ప్రకాశం గారు వీధిలెట్ల దగ్గర రాజమండ్రిలో చదివారు. అటువంటి చదివించిన నేప సుబ్బారపంతులు గారు, ఆయన కొడుకు నేప కామేశ్వర పంతులు గారు, నేను ఆయన చూశాను. మీకు ఇందాక ఒక ఫోటో చూపించాను, మా తాతగారు ఒళ్ళో కూర్చొని. సుబ్బారపంతులు గారు గెస్ట్ హౌస్ అండి, అది మా ఊళ్ళో గెస్ట్ హౌస్. ఇలాగా వారితో మా తాతగారికి ఉన్న బంధుతో ఆ రోజులు మా తాతగారు ఏంటంటే ట్రావెల్ ఎట్లా చేసేవారంటే, ఎప్పుడో అప్పటికే ట్రైన్స్ బ్రిటిష్ వాళ్ళు వేశారు. కానీ మా తాతగారు ఏంటంటే బకింగ్హామ్ కెనాల్లో పడవల మీద వెళ్ళేవారు, లాంచీల మీద. అదే ఆయన ఏం చదువుకున్నారు, ఏం చేసేవాళ్ళు? చదువుకోలేదండి. బహుశా ఏదో ఆ రోజుల్లో ఉన్నది. ఏం చదివారంటే పెద్ద బాలశిక్ష చదివాననేవారు, అమరం చదివాననేవారు. అమరం పెద్ద బాలశిక్ష అయితే పెద్ద పిహెచ్డీ చేసినట్టు. దాంట్లో అన్నీ ఉండేది మన లాంగ్వేజ్ సంబంధించినట్టు. మరి చెన్నై వెళ్ళటం ఎందుకు? చెన్నైకి వెళ్ళటం కారణం, అక్కడ స్థిరపడటం కారణం ఏంటి? ఏదంటే హైకోర్టులో ప్రాబ్లమ్స్. మన ప్రెసిడెన్సీలో మా ఊర్లో ఏంటంటే ఆ ల్యాండ్ సమస్యలు ఎవరికి వచ్చినా, అక్కడ దివాన్కి వ్యతిరేకంగా పోరాడినా, వాళ్ళు ల్యాండ్స్ అనే మీద వచ్చి కేసులన్నింటినీ
అక్కడ పెద్దవాళ్ళకి చెప్పి చేయించడం కోసం సహాయం చేయడం కోసం వెళ్ళారు. అప్పటికే మా తాతగారు 3,000 ఎకరం ఉండేది. బ్రిటిష్ ఇనాం, బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన ఇనాం అండి. అయ్యే లావాదేవీలు ఉంటాయి కదా వాటికి సంబంధించినటువంటి. అంచేతన అలాగా వీరితో అందరితోటి పేరూరు జమీందారీలో ఉండేది మాది. పేరూరు జమీందారి గారి జమీందారి. కోనసీమలో లాస్ట్ విలేజ్ మాది. లాస్ట్ విలేజ్ అంటే సీ కోస్ట్. అదే అంటే గోదావరి ఒక చోట నరసాపురంలో కలుస్తుంది, ఒక చోట వాడలూరులో కలుస్తుంది, ఇంకో చోట ఫ్రెంచి ఆనంద దగ్గర కలుస్తుంది, అవును, ఇంకో చోట మురమడ దగ్గర కలుస్తుంది. నంబర్ ఆఫ్ ఐలాండ్స్ కోనసీమ అంటే. అక్కడ నేను చెప్పిన వాడలూరు దగ్గర పక్కన మా వాడలూరు కూడా మా కాంపోజిట్ విలేజ్. అది పూర్వం కలిసి ఉండేది. ఇప్పుడు విడిపోయిందని ఓఎన్జీసీ కాంప్లెక్స్ వస్తుంది. ఆ వాడలూరు పుట్టినట్టునే కొప్పనాథ కృష్ణమూర్తి గారు ఫిషర్మెన్ కంపెనీ ఆయన కట్టించింది అంతర్వేది దేవాలయం. అక్కడ అంతర్వేది దేవాలయం అయింది. చేతనం ప్రతి అది అంతర్వేదికి సంబంధించినటువంటి కొప్పనాథ కృష్ణమూర్తి గారు ఏదైతుందో ఈ మధ్య యువకులంతా కూడా జెండా అది టార్చ్ తీసుకుని అక్కడికి వెళ్ళటం పుట్టినరోజుని ఫిషర్మెన్ యువకులంతా కలిసి వేలాది మంది. అది ఆ క్షేత్రం దగ్గర అవన్నీ ఉండటం వల్ల ఒక పెద్ద గొప్ప దానికి సంబంధించినటువంటి ఆ రోజుల్లోనే నాలెడ్జ్ ఉన్నటువంటి పీపుల్ ఉండేవారు. రహస్య జీవితం గడిపినటువంటి వాడు బోడు మంది కోనసీమకు వచ్చేసేవారు. ఎందుకంటే ఇతర ప్రపంచంతో సంబంధం లేదు. నాకు రామారావు గారు కూడా సందర్భంలో చెప్పారండి. సుందరయ్య గారు, సెంటర్ రాజేశ్వరరావు గారు, తరిమిల రాగిరెడ్డి గారు, మరి మన ఆయనకి ఎందుకంటే కమ్యూనిస్టు ఉద్యమంతో సంబంధాలు ఉన్నాయి. ఆయన పుట్టిన ప్రాంతమే కమ్యూనిస్టు ఉద్యమంతో పుట్టినటువంటి రామారావు గారు పుట్టినటువంటి కృష్ణా జిల్లా అంతా అదే కదండి. నిమ్మకూరు మీ మచిలీపట్నం అంతా కమ్యూనిజం అంతా. సెంటర్ రాజేశ్వరరావు గారు కానీ సరళపల్లి జమీందారికి వ్యతిరేకంగా జరిగిన పోరాటాలన్నీ మేము అక్కడి నుంచి పుట్టినా. అవును. అంచేత ఏంటంటే రామారావు గారు చెప్పింది ఏంటంటే సందర్భంలో ఆయనకంటే ఆ ఫిలాసఫీ విప్లవం మీద అటు అల్లూరి సీతారామన్ మీద అభిమానం రావడానికి అన్ని నేపథ్యం ఉంటుందండి. ప్రతి మనిషి జీవితంలో ఒక ట్రాక్ ఉంటుంది. ఆ ట్రాక్లో వాళ్ళకి అభిమానం అది అలా ఉండిపోతుంది మెమరీలో. ఇది నేను చెయ్యాలి సినిమా అని అనుకున్నారు ఇప్పుడు 40-50 ఏళ్ల క్రితం. అవును. ఆయన ఆఖరి రోజుల్లో కూడా ఆ సినిమాని పూర్తి చేశారు. దీంట్లోకి వచ్చి కూడా రాజకీయాల్లోకి వచ్చి కూడా పూర్తి చేసిన సినిమాలే కొన్ని. అంచేత ఏంటంటే అలా రామారావు గారు ఆయన దగ్గర రాష్ట్ర జీవితం గడిపినటువంటి నాయకులు విప్లవ నాయకుల గురించి చెప్పారండి. చండ్ర రాజేశ్వరరావు గారు, తరిమిల నాగిరెడ్డి గారు, వేములపల్లి శ్రీకృష్ణ గారు, తర్వాత సుందరయ్య గారు. ఆయన మౌబస్ రోడ్లో ఉండేవారట అప్పుడు. ఓకే. ఆయన సినిమా వాళ్ళు అంటే రారు కదా, ఎవరు రారు కదా, అక్కడికి వెళ్తారని వాళ్ళకి ఐడియా కూడా ఉండదు. పోలీస్ డిపార్ట్మెంట్లో ఐడియా కూడా ఉండదు. అలాగా రాసుకున్నాళ్ళు ఇంటి దగ్గర పెట్టుకోవటం, లేకపోతే తెలిసిన వాళ్ళు ఇంటికి పంపించడం, ఇలా రాష్ట్ర జీవితంలో మనకు చాలామంది కమ్యూనిస్ట్ నాయకులు ఉండేవారు. ఓకే. కొంతమంది దొరికిన కమ్యూనిస్ట్ నాయకులు కాల్చేశారు అనుకోండి. ఆ రోజుల్లో చాలామందిని కాల్చేశారు బ్రిటిష్ వాళ్ళు. ఇప్పుడు ఎన్కౌంటర్స్ కానీ అప్పుడే ఎక్కువ ఎన్కౌంటర్స్ జరిగాయి. అదేవిధంగా ఏంటంటే ఆయన ఏంటంటే ముందు నుంచి ఒక మంచి భావాలు ఉన్నటువంటి ఈ సమాజం మారాలి, ఈ సమాజం కోసం మనం ఏమైనా చేయాలి. ఆయన సినిమాలు ఇంచుమించుగా అన్నీ అలాగే ఉంటాయి. మన దేశం నుంచి తెలుగుదేశం దాకా, మన దేశం తెలుగుదేశం దాకా ఇన్స్పిరేషన్ అదే. నేను కృష్ణవేణి గారు చనిపోయారు పాపం. మొన్న చంద్రబాబు నాయుడు గారు వాళ్ళంతా పార్టీ తరఫున పెద్ద అకేషన్ పెట్టారు. బాలకృష్ణ గారు రాలేదు, రామకృష్ణ గారు అందరూ వాళ్ళ బ్రదర్స్ అంతా వచ్చారు. పైగా కృష్ణవేణి గారు లాస్ట్ ఇంటర్వ్యూ మీరే చేశారు. రామకృష్ణ గారు మాట్లాడితే నేను కూడా కృష్ణవేణి గారు నాకు తెలుసు, నేను కూడా వెళ్ళి పలకరించా. ఎందుకంటే కృష్ణవేణి గారు ఫస్ట్ హీరోయిన్ ఆవిడ. సోమనాథ్ చలపతి స్టూడియో ఆయన యజమాని పెళ్లి చేసుకున్నారు మిర్జాపురం రాజా గారిని. అని చెప్పి వెళ్ళి పలకరించి ఆ ఫోటో ఉంది నాది, అదే లాస్ట్ ఫోటో అండి. అదే చాలా గ్లామరస్గా ఉన్నారు అప్పుడు కూడా ఆవిడ. మేడం మీరు పర్లేదు ఇంకో 10 ఏళ్ళు ఉంటారన్నాను నేను అభినందించడం కోసం. 102 సంవత్సరాలు అంటే మాటలు కాదు కదా ఆవిడ ఆయుష్. అప్పుడు అక్కడికి హైదరాబాద్ మనం విజయవాడ వచ్చేవాడికి 100 సంవత్సరాలు 100 వెళ్ళి 101లో ప్రవేశించారు. అనురాధ గారితో మా పరిచయం నారాయణరావు గారి దగ్గరికి వచ్చేవారు. అవును, నాగేశ్వర గారితో చాలా సినిమాలు చేశారు, శ్రీవారి ముచ్చట్లు చేశారు. కానీ ఆవిడ సినిమాలు 60 తరం ముందే వచ్చి తర్వాత రాలేదండి. ఆయన ఒప్పుకోలేదు సినిమాలు చేయడానికి, హస్బెండ్ ఒప్పుకోలేదు. ఆవిడ మాకు నా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడండి, గిరిజాపతి గారని. ఆయన ఎర్రంచెట్టి గిరిజాపతి గారు ఉదయంలో పనిచేశారు. గిరిజాపతి మచిలీపట్నం రిపోర్టర్ పనిచేసిన గిరిజాపతి సాయంత్రం పత్రిక నడుపుతున్నారు. భీమవరం అయింది నెట్ ప్లేస్ అండి. ఆయన పేపర్లో రీసెంట్గా రాశాడు, మా ఎర్రంచెట్టి వారు ఆడబడుచు కృష్ణవేణి గారు అని ఆవిడ జీవిత రాశాడు. అట్లాగా ఆవిడని అడిగాను ఎర్రంచెట్టి వారు అంటే. ఎర్రంచెట్టి వాళ్ళే చెప్పారు అనురాదేవి గారు. ఎర్రంచెట్టి వారు అవునండి, అవునమ్మా మీకు ఎవరు చెప్పారు, మా గిరిజాపతి చెప్పాడండి. మా చుట్టం ఏంటన్నారు. అంటే మెమరీ కూడా బాగుందండి ఆవిడ, చాలా కాలం మెమరీ బాగుంది. నారాయణరావు గారి దగ్గరికి ఎందుకు వచ్చారు, ప్యాకెట్ రోజారావుని గారు, ఈ ఆడవాళ్ళు అంతారు. దేవిప్రసాద్ గారు, ఆయన ప్రొడ్యూసర్ దేవిప్రసాద్ గారు, దేవర ప్రసాద్ గారు, ఏమండి వీళ్ళంతాని. ఆయన రాకపోతే ఆయనకు తోసేది కాదు నారాయణరావు గారికి కౌలు చెప్పుకోవడానికి. ఆయనకి ఏంటంటే స్నాక్స్ రెడీగా ఉండి ఆ తర్వాత భోజనం లంచ్ డిన్నర్. మీ తాతగారికి 3000 ఎకరాలు అన్నారు, మీ నాన్నగారి హయాంకి మీ హయాంకి వచ్చరికి ఎన్ని ఎకరాలు ఉందండి? మా ఫాదర్ కూడా విపరీతానికి ఖర్చు అండి. ఎందుకంటే భోజనాలు, పెద్దవాళ్ళకి అందరు భోజనాలు పెట్టడం, ఆయన పోలీస్ డిపార్ట్మెంటు, పొలిటీషియన్స్ ఎవరైనా ఎలక్షన్లో పోటీ చేస్తే వాళ్ళందరికీ ఇవ్వటమే తప్ప ఎవరి దగ్గర తీసుకోవటం అనేది. మీ నాన్నగారు ఏం చేసేవాళ్ళు? మా నాన్నగారు చనిపోవడం కూడా రామారావు గారు ఓడిపోయినప్పుడు చనిపోయారండి ఆ షాక్ తోటి. అట్లాగా 89లో December 9 రిజల్ట్స్ వచ్చినాయండి, రామారావు గారు ఓడిపోయినట్టు.
8-9 తారీఖు దాకా వచ్చింది. మీరు ఒకసారి గుర్తు చేసుకోండి. 89 రాజీవ్ గాంధీ చనిపోయినాం. ఆ వేవ్లో పోయింది అది. లేకపోతే ఎన్టీ రామారావు ఓడిపోవడం సమస్య లేదండి. ఎందుకంటే అప్పటికి 80 అబౌవ్ సీట్స్ వచ్చినాయి. మెజార్టీ కాకపోయినా పెద్ద ప్రతిపక్షంగా వచ్చింది, అది గుర్తింపు వచ్చింది. అయితే మా ఫాదర్ ఏంటంటే షాక్ తోటి రామారావు గారు మంచి పర్సనాలిటీ, ఎంతో మార్పు తీసుకొచ్చారు సమాజంలోని, అందరికీ ఉపయోగపడ్డారు, సమాజానికి సేవ చేస్తున్నారు, పేదవాళ్ళని ఆదుకున్నారు అనేటువంటిది ఆయన వచ్చినప్పుడల్లా మా ఇంటికి వచ్చారు రామారావు గారు. గ్రామీణ క్రాంతి పథకం మా ఊర్లోనే ప్రారంభించారు. దొరగారు ఐజీ అప్పుడు ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్గా ఉన్నారు. అవును, ఆయనే తీసుకొచ్చి 15 నిమిషాలు టైం ఇస్తే ఎక్కడ ప్రారంభమవుతుంటే పైలాను మా హై స్కూల్లో ఓపెనింగ్ కావాలి, అది నేప సుబ్బారావు పంతులు గారు పేరే పెట్టారు. ఆయన ఇచ్చారండి ఆ స్కూలు. ఫస్ట్ స్కూల్ అండి. కరెంట్ ఫస్ట్ వచ్చింది మాకు. పేరు ఏ ఊరండి? కొమరగిరి పట్నం. పట్నం అని ఉంది కానీ పల్లెటూరు అండి అది. ఏమండి, కానీ చదువుకున్న వాళ్ళు ఎక్కువ, చాలా పెద్ద అంటే మంచి. మీది వ్యవసాయ కుటుంబమేనండి మొత్తం? వ్యవసాయం, అంతా వ్యవసాయం. మీరు అడిగారు కదా భూమి మా తాతగారికి ఎంత ఉందని. మా ఫాదరు మా తాతగారు అలా అలా ఖర్చు అన్నదమ్ములు పంచుకోవటాలు. మా ఫాదర్ ఎప్పుడైతే లావిష్ ఖర్చు చేసేవారు. నేను ఎప్పుడు అడగలేదు. నేను ఇక్కడ హైదరాబాద్ కూడా ఆయన ఎప్పుడు అడిగేవాడు కాదండి. ఆయనే తోస్తే పంపడం, లేకపోతే లేదు. మీరు ఎట్లా వచ్చారు జర్నలిజంలోకి? ఎట్లా వచ్చారు మీరు? నా జర్నలిజం ఎందుకంటే మంచి ప్రశ్న వేశారు మీరు. మన బ్రేక్ అక్కడ రాకుండా రామారావు ట్రాక్ నుంచి మనం తప్పుకోకుండా మాట్లాడుతాం. అది ఏంటంటే జర్నలిజంలోకి రావడానికి కారణం ఏంటంటే, నాకు జర్నలిజం అంటే ముందు నుంచి చదువుకున్న రోజుల నుంచి హిందూ పేపర్ నేను బిఏ చదువుతుంటే 2-3 రోజుల తర్వాత వచ్చేది, మెయిల్లో వచ్చేది. హిందూ చదవడం ఫ్యాషన్. హిందూ పెద్దవాళ్ళే చదివారు. నాలెడ్జ్ కోసం, ఇంగ్లీష్ రావడం కోసం తెలుగు మీడియం నుంచి వచ్చిన మా నెక్స్ట్ బ్యాచ్ అంతా తెలుగు మీడియం అండి. 10th క్లాస్ వచ్చింది. మాది లాస్ట్ పార్ట్ 1 SSLC. అప్పుడు ఇంగ్లీష్ మీడియం ఉండేది ఎక్కువ, కానీ ఎక్కువ ఇంగ్లీష్లోనే టీచర్స్ కానీ చెప్పేవారు. అలాగా ఆ విధమైనటువంటి విద్యలో ఉండటం వల్ల మనకి ఏదంటే, నేను PUCలోనూ BA ఫస్ట్ ఇయర్లో ఉండగా 1971 అండి. నారా వెంకటేశ్వర గారు కానీ నీలరాజు వెంకటేశ్వర గారు కానీ ఎవరు ఆంధ్రప్రభ ఎడిటర్గా ఉన్నారు. అప్పుడే నేను మనకి ఏదైనా స్వామి వివేకానంది కేప్ కామన్లో చాలా గొప్పది కట్టారు, కన్యాకుమారిలో. కేప్ కామన్ అంటే కన్యాకుమారి. అమెరికా వెళ్ళే ముందు స్వామి వివేకానంద అక్కడ లాస్ట్లో ఆయన మెడిటేషన్ తపస్సు చేసుకున్నారు. ఒక లోపల సీలో ఐలాండ్ ఉంటుంది, రాక్ ఉంటుంది. ఆ రాక్ మీద ఆయన చేసుకుని ఇక్కడ రాక్లో ఆ రోజుల్లో పడవలు, పల్లివాళ్ళు పడవలే ఉండేయండి. ఆయన ఈదుకుని వెళ్ళాడు. అంటే ఆయనకు ఉన్నటువంటి శక్తి, అంతర్ముఖమైనటువంటి శక్తి, ఇతర రాకపోయినా ఇది చేసేటువంటి శక్తి. ఆయన ఈది వెళ్ళి తర్వాత అక్కడ ధ్యానం చేసుకుని ఆ తర్వాత అమెరికా ప్రయాణం అయ్యారు. ఓకే, చికాగో సమావేశం ముందు. చికాగో సమావేశం అని చేతను అది ప్రారంభోత్సవం, అది ఎలా ఉంటుందో నేను చూడలేదు అప్పటికండి. అది దాని గురించి ఆయన రాస్తా అమెరికా అది ఓపెనింగ్ అండి. ఏదైతే ఇప్పుడు RSS ఆధారంలో అది కట్టారు. అది ఆ రోజుల్లో RSS ఆయన ఇప్పుడు గోల్వాల్కర్ గారు ఉండేవారు. ఆయన దాని డిజైన్ అంతా చేసి ఒక కంప్లీట్గా రాక్ మెమోరియల్ని పెట్టి దానితో కట్టించారు వాళ్ళు. ఇప్పుడు అయోధ్య కట్టినట్టుగా అయోధ్య కూడా వాళ్ళ ఆధ్వర్యంలో జరిగింది. ఓకే, ఇలాగా ఏంటంటే ఆ ప్రారంభోత్సవాన్ని నేను ఆర్టికల్ పంపాను, అనుకోకుండా పంపాను. సంభవామి యుగే భగవద్గీతలోదండి. ఓకే, అంటే అంటే ఏంటంటే ఆయన కృష్ణ పరమాత్మ చెప్తాడు, ప్రతి కాలంలోనే పుడతాను, సంభవామి యుగే అని. అది ఎడ్డింగ్ పెట్టి ఆయన ఎలా మాట్లాడారు, ఎప్పుడు మాట్లాడారు, ఏం చేశారు, మంచి మంచి కొటేషన్స్ తోటి మంచి ఆర్టికల్ రాశారు. అది వెంటనే ఆ రోజును వివి గిరి గారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఆయన మా ఊరిలో రిలేషన్ కూడా ఉంది, బంధువులు ఉండేవారండి నేను చదువుకున్న రోజు. అయితే అదే సందర్భంలో ఆంధ్రప్రభలో ఆర్టికల్ వేశారు. నేనే ఆశ్చర్యపోయాను. అలాగో నాకు విధమైనటువంటి జర్నలిజం చేస్తే బాగుంటుంది, రాస్తే ఓ రైటర్గా ఉంటే బాగుంటుంది, ఆ వ్యాసంగం కొనసాగించాలనేటువంటి తపన బయలుదేరింది. అప్పుడు నాకు పారితోషికంగా 30 రూపాయలు 50 రూపాయలు పంపారండి. 30 అనుకో, ఆంధ్రప్రభ యాజమాన్యం. అప్పుడు అది ఇండియన్ ఎక్స్ప్రెస్ గ్రూప్ది, ఇది పత్రిక అండి. పంపితే ఆ 30 రూపాయలు పెట్టి నేను PUC చదువుతున్నాను. మా అమ్మగారికి ఒక చీర కొన్నానండి 10 రూపాయలు పెట్టి. ఇంకెంత ఉంటుందండి? 20 రూపాయలండి. 20 రూపాయలు పెడితే 5 దుప్పట్లు వచ్చినాయి. నేను నైటు అమలాపురం కాలేజీ చదువుకుంటున్నాను, SKBR కాలేజీ అని, అందులో చదువుకుంటుంటే నైట్ టీకి వెళ్ళేవాడు. ఎక్కువసేపు చదువుకోవాలి కాబట్టి 2-3 హోటల్సే ఉండి, ఆ హోటల్కి టీ వెళ్ళి తాగి వస్తుంటే పాపం శీతాకాలం చెట్ల కింద పడుకుని వణుకుపోతూ ఉన్నటువంటి గంగిరెద్దులు వాళ్ళు అది చూసి ఆ బట్టలు పట్టుకొచ్చి వాళ్ళు పగలైతే పుచ్చుకుంటారో లేదో అని ఉద్దేశంతో ఆ రాత్రే నేను నా ఫ్రెండు, నాతోటి ఒక అబ్బాయి ఉండేవాడు, నడింపల్లి సూర్యబాబు అని ఉండేవారు. ఆయన మా ఊరు అబ్బాయి, నా రూమ్మేట్ అండి. ఇద్దరు వెళ్ళి ఆ దుప్పట్లు కప్పేసి వచ్చేసాం. ఆ విధంగా
హ్యూమన్ రిలేషన్స్ కూడా నాకు అప్పటి నుంచి డెవలప్ అయ్యాయి. 10 రూపాయలు మా అమ్మగారి చీర 20 రూపాయలు దుప్పట్లు 5 దుప్పట్లు 5 రూపాయలండి. 4 దుప్పట్లు 5 దుప్పట్లు వచ్చాయి. అలాగా ఆ ఆర్టికల్ అక్కడి నుంచి నాకు ఒక విధమైనటువంటి పత్రికా జర్నలిజంకి వెళ్ళాలి, సమాజంలో మార్పు రావాలి అనేటువంటి దాంట్లోకి అలా వెళ్ళటం జరిగింది. తర్వాత రామారావు గారిని చూడటానికి వెళ్ళాలని అభిమానంతో ఎస్ఎల్సి చదువుకుంటే 1965లో 10th ఇంకా ఎస్ఎల్సీకి రాలేదు. రామారావు మెడ్రాసు వెళ్తుంటే ఆ రోజుల్లో మాకు బ్రిడ్జి లేదండి. బొబ్బరానికి వెళ్ళి లాంచీ దాటి కానీ పడవ దాటి కానీ రాజమండ్రి వెళ్ళాల్సి. రాజమండ్రిలో ఐటీఐ టీచర్స్ స్కూల్స్ ఉండేవి. మా మేనమామ గారు అబ్బాయి ఎందుకు చదివాడు. ఆయన వాళ్ళంతా బయలుదేరుతాను, నువ్వు వస్తావు బావా అని అడిగితే వస్తానని చెప్పాను. మద్రాసు మొత్తం వారం రోజులు ట్రిప్ అండి, 100 రూపాయలు. ఓకే, 100 రూపాయలు భోజనం, వసతి, బస్సు ట్రావెల్. మనకి ఎక్కడ కాఫీ రావట్లేదు అండి. వెళ్ళి 100 రూపాయలు వేసి వెళ్ళి నాకేంటంటే రామారావు ఎప్పుడు చూస్తాం ఇవన్నీ కాదండి. చూపించారు అక్కడ మద్రాసులో బీచ్ అన్న మెరీనా బీచ్ అవన్నీ చూసి తర్వాత 1-2 స్టూడియోలు షూటింగ్లు అలాంటికి వెళ్ళి ఆయన చూడటం జరిగింది. రామారావు ఇంటికి వెళ్ళేప్పటికి ఆయన మొదటిసారి చూడటం అండి. అప్పుడే ఆయన వేషంతో ఏదో అంటే పౌరాణిక పాత్రలో ఉన్నారు. అప్పుడు ఆయన ఎన్ని గంటలకు వెళ్ళారు మీరు? బస్సు పొద్దుటే వెళ్ళిపోతారు కదా షూటింగ్. ఇప్పుడు మార్నింగే తీసిపోయాడు. ఆయన బదులా రోడ్లో ఉన్నారు అప్పుడు, టీ నగర్ బదులా రోడ్లో, ఉస్మాన్ నగర్ ఏదో దాని పేరు అది. అక్కడికి వెళ్ళారండి. అక్కడికి వెళ్ళాము, చూసాను, నమస్కారం పెట్టి అదే ఫస్ట్ టైం ఏంటో కరెంట్ పాస్ అయింది ఆయనకి. అది చేత ఆ విధమైన అటాచ్మెంట్. మా ఫాదర్ ఆయన ఒకలాగే ఉంటారు, పర్సనాలిటీస్ అదే కలరు, మంచి పర్సనాలిటీ. ఆయన పేరు రామరాజు గారు, ఈయన పేరు రామారావు గారు. మా ఎస్కేబిఆర్ గారి క్యాంపెయిన్కి వచ్చినప్పుడు మా ఫాదర్ వెరీ డైనమిక్ పర్సనాలిటీ అండి. వెళ్ళి వెంటనే రామారావు, నేను సీతారామరాజు తండ్రి గారిని అన్నారు. అప్పటికే రామారావు తెలుసు కదండి, మీరు అసలు సీతారామరాజు గారి ఫాదర్ అండి, మీరు నాన్నగారా, మీరు రండి దయచేయండి అని ఇలా కౌగిలించేసుకున్నారు. పైన డయాస్ మీద డయాస్ కలిస్తే ఇద్దరు పెద్ద హీరోల్లో ఉన్నారండి, కవల పిల్లలా ఉన్నారు, రాముడు భీముడిలాగా. మన ఆయన తీశారు కదా రాముడు భీముడు. ఏమండి మొదటిసారి అలా చూశారు, రెండోసారి ఎప్పుడు చూశారు? రెండోసారి అది 19 భారత యుద్ధం, పాకిస్తాన్ భారత యుద్ధం వచ్చింది. నిధుల కోసం అంతా బయలుదేరారు ఆ యాక్టర్స్ అంతా. రామారావు గారి మీద కోరిక ఉండిపోయింది కదా నాకు, మాకు రాలేదు. మాకు రావడానికి అవకాశం లేదు. నది చుట్టూ బ్రిడ్జిలు లేవండి. ఇప్పుడు భీమవరం మాకు దగ్గర అంటే అది కూడా కొంచెం మంచిగా 130 కిలోమీటర్స్ అంతా ఉంటుంది. పడవ దాటాలి, మధ్యలో నరసాపురం ట్రైన్ ఎక్కాలి, లేకపోతే బస్సు ఎక్కాలి. మా ఊరి నుంచి మళ్ళీ 3 రేవులు దాటాలండి. మా ఊరి దగ్గర రేవు ఉంటుంది, తర్వాత ఇంకో రేవు ఉంటుంది, మళ్ళీ నరసాపురం రేవు దాటాలి. 2 రేవులు దాటేళ్ళాం. అది ఆర్టీసీ కాంప్లెక్స్లో నాటికేస్తున్నారండి. అప్పుడు అడ్వాన్స్ ముందే టికెట్లు ఇచ్చేసినట్టున్నారు. అప్పుడు అందరూ అంత అఫీషియల్స్ కదా, టికెట్లు ఇవ్వడం అంటారు, గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిందంతా. అప్పుడు చూశానికి లాఠీ దెబ్బలు తిన్నాం. దాసనారాయణ గారు చెప్తుంటే నేను సీతారామరాజు లాఠీ దెబ్బలు తిన్నాం. నాగేశ్వరరావు చుట్టానికి ఆయన, రామారావు గారు చుట్టానికి నేను. ఆయన నాగేశ్వరరావు పాలకొల్లు వచ్చినప్పుడు ఆయన అలాగే దెబ్బలు తిన్నారండి. ఆయనతోటే సక్సెస్ఫుల్ సినిమాలు తీసి గొప్ప డైరెక్టర్ అండి. ఆదిర్ సుబ్బారావు గారు తప్పితే నాగేశ్వరరావు సక్సెస్ సినిమాలు తీసిందంతా ఆయనే. అన్ని సినిమాలు నాగేశ్వరరావు గారు ఒక విధంగా చెప్పాలంటే, సారీ టు సే, నాగేశ్వరరావు గారు బతికించింది కూడా ఆయనే. అప్పటికి అప్పులైపోయినారు అన్నపూర్ణ స్టూడియో. నాగేశ్వరరావు చెప్పాను నాతో సాయి, నేను ఇంటర్వ్యూ కూడా చేశాను. అది మన నాంపల్లిలో ఉండేది ఒక సినిమా పత్రిక వచ్చేది రెడ్డి గారిది. ఆ పత్రికలో చిత్రభూమి అని రకరకాలు ఉండే. చిత్రభూమి అదే దాని మయూరి పత్రికలో అవన్నీ వచ్చినాయి. భీమిరెడ్డి రైట్, రెడ్డి గారిది. అదే మయూరి అవన్నీ వాళ్ళే అంటే దాంట్లో కవర్ స్టోరీ వచ్చింది. ఊరికి మేము మాట్లాడుకుంటే ఒక పక్కన నారాయణరావు సినిమా తీస్తున్నారు, ఆయన ఆ రోజు షూటింగ్ లేదండి, నేను ఏదో మాట్లాడుకుంటుంటే అలా 3-4 గంటలు చెప్పుకుంటే వెళ్ళిపోయారు ప్రవాహంగానే. నాకు రాయాలనిపించింది, వచ్చి రాసేసారండి. రాసేసిన తర్వాత ల్యాండ్ లైన్ కొట్టగా దొరికింది. ఎవరో వెంకట్, ఆయన అక్కడ హోటల్లో దిగేవాళ్ళట. నాగేశ్వర గారు వస్తే అక్కడ హోటల్లో దిగేవాళ్ళు, అన్నపూర్ణ హోటల్లోని. ఆయన పేరు అన్నపూర్ణ గారిది కాదండి. నేను చాలా కాలం అన్నపూర్ణ అంటే ఆయన అనుకునేవారు. దాసనారాయణరావు గారు అందులో దిగేవాడు, నాగేశ్వరరావు గారు కాదండి. 222 అంటే దాసనారాయణరావు గారు. మొత్తం 2-3 ఫ్లోర్స్ అన్నీ వాళ్ళే. అట్లాగా వడ్డీ రమేష్ గారు వీళ్ళంతా ఉండేవారు అందరూ. మొత్తం ప్రొడ్యూసర్స్ అంతా ఆయన కూడా కాల్ షీట్ల కోసం అండి. గ్రేట్ డైరెక్టర్ కదా. అవును. రామారావు గారికి ఇష్టం. నారాయణరావు గారు రామారావు మాట ఎక్కువగా చెప్తూ ఉండేవారు. ఇద్దరు కూడా బహిరంగ సభలో కూడా చెప్పారు, మీ ఇద్దరికి ఏదో అనుభవం ఉంది, మా ఇదిలో ఎప్పుడు దొంగలు పడలేదు, వేరే చోట పడిన తమిళనాడులో దొంగలు ఎక్కువ ఉండేవారు ఆ రోజుల్లో, మా ఇంట్లో ఎప్పుడు దొంగలు పడలేదన్నారు. ఇది ఎందుకు పడలేదని మళ్ళీ వాళ్ళే ఆన్సర్ ఇచ్చేవారు. ఎందుకంటే ఏంటంటే రామారావు చెప్పారు, మేము 2ంటికి లేస్తాం, వారు 2ంటికి పడుకుంటారు. ఓకే. ఎందుకంటే
ఆయన షూటింగ్లు వీటితో అట్లా మార్నింగ్ లేచిపోవటం అలవాటు కదా. రామారావు 3ంటికి లేచిపోయేవారు, నారాయణరావు 2-3 పడుకునేవారు. ఎందుకు షూటింగ్ సంబంధించి రేపు మార్నింగ్ షెడ్యూల్ ఏంటి, స్టోరీ ఏంటి, స్క్రిప్ట్ ఏంటి, ఎలా ఉండాలి అన్నీ ప్రిపరేషన్ డైరెక్టర్లు, అసిస్టెంట్ డైరెక్టర్కి వీళ్ళకి అంత ప్లానింగ్ కోసం అంటే డే అండ్ నైట్ వర్క్ చేశారు. అంత వర్క్ చేసిన వాళ్ళు నేను చూడలేదు. దాసనారాయణ గారు, రామారావు గారు అండి, ఎంత హార్డ్ వర్క్ అండి. వాళ్ళు చూసి ఎన్నో నేర్చుకోవాల్సి అనిపించింది మనకి, కానీ అంతవరకు రీచ్ అవ్వలేకపోయాం, అంత హార్డ్ వర్క్ చేయలేకపోయాం. అంత గ్రేట్ ఇన్వాల్వ్మెంట్ అండి. నేను నారాయణ గారి కోసం ఎప్పుడు రమ్మన్నవారు నన్ను. 5ంటికల్లా రాజు వచ్చి రాత్రి 1 వచ్చి పడుకునేవారు. వచ్చి చెప్పు మళ్ళీ డిస్కషన్ జరిగేది. ఇవాళ షెడ్యూల్ ఏంటని ఆయన రాసేసి స్క్రిప్ట్ ఆయన రాసుకున్నారు. రామారావు గారు కూడా ఆయన స్క్రిప్ట్ ఆయన రాసుకున్నారు. ఎంత అద్భుతమైన లెటర్స్ అండి, ఎంత బాగుండేవో రామారావు గారు రాసేవాళ్ళు. ముచ్చాలండి, ఎంత బాగుండేది స్క్రిప్ట్ అదంతా. వాళ్ళు జనరల్గా ఏంటంటే డైలీ స్క్రిప్ట్ అంతా వాళ్ళే రాసుకునేవారు, డైరెక్టర్స్ రాసుకున్నారు. రామారావు గారు కూడా అలాగే రాసుకున్నారు. అయితే నారాయణరావు గారు 5 నిమిషాలు కూడా కాదు సార్, అలా బాత్రూంలోకి ముఖం కూడా కడుక్కునేవారు. ఏ స్నానం ఎప్పుడు చేశారో, టాయిలెట్కి ఎప్పుడు వెళ్ళారో తెలిసింది కాదు. 5 నిమిషాలు బయటకు వచ్చేసేవారు వైట్ డ్రెస్ వేసుకుని. ఏమండి ఈ వైట్ డ్రెస్ కూడా కథ ఉందండి. మీరు కూడా వైట్ డ్రెస్సే కదా. నేను అంతవరకు టీ-షర్ట్లు మంచి అన్ని సినిమాటలా వేసేవాడిని నేను. అంతే సినిమాలతో సంబంధం అంతా మాకంతా. మా డిఎస్ రాజు గారు కానీ, ఆదుర్ సుబ్బారావు గారు కానీ వీళ్ళంతా. మా భగీరథ గారు కూడా వైట్ అండ్ వైట్ వేస్తారు కూడా అక్కడ తీశారు, జీవనజ్యోతి అక్కడ తీశారు, జీవితం ఒక అక్కడ తీశారు. ఎన్నో సినిమాలు తీసినటువంటి ప్రాంతం ఉండేది. అంచేత ఆ విధంగా నాకు సినిమాల మీద, రాజకీయాల మీద. దాసరి గారు వైట్ అండ్ వైటే, మీరు వైట్ అండ్ వైటే. నారాయణరావు గారు బట్టి కుట్టుపాటి బ్రహ్మయ్య గారు మనవడు మాకు ఎండి రామకృష్ణ ప్రసాద్ గారు. ఓకే. ఆయన వైట్ డ్రెస్ వేసుకొచ్చారు, నారాయణరావు గారు వైట్ డ్రెస్. నేను అప్పటిదాకా మా బ్యూరో అంతా యంగ్ బాయ్స్ కదండి. అమరు, యాదగిరి, అంజన్ బాబు, ముకుందన్ మేనను, కె శ్రీనివాసు, అమరు, పెద్ద పెద్ద వాళ్ళందరూ అయినటువంటి వాళ్ళంతా మా ఉదయంలో పనిచేసిన వాళ్ళు, లేకపోతే ఉదయం ప్రోడక్ట్ వేళ ఉన్నటువంటి ఛానల్స్లో హెడ్స్ కానీ, పేపర్ హెడ్స్ కానీ వీళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ ఆల్ అండి. కె శ్రీనివాస్ గారు మొన్నటి వరకు ఉన్నారు. అలాగే సాక్షి ఎడిటర్గా రామచంద్రమూర్తి గారు ఉన్నారు. వీళ్ళంతా మంది గజ్జల మీద ఉదయం రెసిడెంట్గా రామచంద్రమూర్తి గారు విజయవాడలో ఉండేవాళ్ళు. ఏమండి ఇలాగ అందరూ, మురళి గారు, సాక్షి ఎడిటర్ మురళి గారు, వీళ్ళందరూ కూడా పనిచేస్తున్నటువంటి వాళ్ళండి. ఏమండి అలాగే అంత ఆ విధంగా ఆయనతోటి ఆయన అన్న నారాయణరావు గారు, రాజు నువ్వు అక్కడే తప్ప మన టీంలో 3 ఉండాలి, నువ్వు అంటే మాకు మా అంటే నన్ను ఎప్పుడు తమ్ముడు అని పిలిచేవారు, లేకపోతే మా అబ్బాయి అనేవారు, ఇలాగ అనేవారు ఆయన. అంచేత నీవు కూడా వైట్ డ్రెస్ వేసుకోవాలని. చాలా కాలం వైట్ డ్రెస్ అంటే మరి రోజు ఉతకాలండి. అదే గోల పెట్టేసేవారు. పైగా ఎప్పుడు ఒకే డ్రెస్ వేసుకెళ్తున్నారు అంటారు వైట్ వేసుకుంటే. కుదరలేండి, మాసిపోతుంది, సెకండే మాసిపోతుంది. అది ఎంత 30-40 జతలు ఉండాలి. ఇవన్నీ మన ఏంటి టీ-షర్ట్లు గీషర్ట్లు ఇంటెండ్ అయ్యే ఉండి కలర్ అలా అలా మారిపోయాడు. ఓ రోజున అడిగారు, ఇవన్నీ బాగానే వేస్తున్నావు రాజు, దాసనారాయణ గారి చెప్పులు కూడా ఇదే వైటే, బెల్ట్ వైట్ అండి, ప్యాంట్ ఇప్పన్నారు, ఏదో షూటింగ్కి ఏదైనా డ్రెస్ మార్చుకోవటానికి అన్నారు. అంటే లోపల డ్రాయర్ కూడా వైట్ ఉండాలని, కర్చీఫ్ వైట్ ఉండాలని. మనం మనిషి ఎంత స్పష్టత ఉంటుందో, స్వచ్ఛత ఎంత మంచి నిర్మలంగా ఉంటాడో, కల్మషం లేని మనిషి ఎలా ఉండాలో ఏమండి అలా వైట్ పేపర్లో ఉండాలి. మనం మనసులో ఏమి ఉండేటంటే ఈర్ష్య ద్వేషాలు లేకుండా ఉండాలి. రామోజీరావు గారు కూడా అంతే, వైట్ అండ్ వైట్. ఆయన కూడా ముందు నుంచి వైట్ అండి. అలాగా నేను డ్రెస్లో కూడా అదే మారిపోయాను. అలాగే ఆ విధమైనటువంటి అనుబంధం నారాయణరావు తోటి, రామారావు తోటి, నాగేశ్వరరావు తోటి, ఓ ఫిల్మ్ ఇండస్ట్రీ తోటి అటాచ్మెంట్ అండి. డిఎస్ రాజు గారు వాళ్ళంతా మాకు రెస్పెక్టబుల్ ఫ్యామిలీ అండి. అది వెరీ వెరీ వాళ్ళ ఫాదర్ ఎంపీ కూడా చేశారు, పెద్ద స్టాల్వర్డ్స్ని ఓడించారు ఆయన. ఎవరు? డిఎస్ రాజు గారు ఫాదరా? డిఎస్ రాజు గారు ఫాదరు బలరామరాజు గారు రాజమండ్రి నుంచి గెలిచారు ఆయన. పాలకొల్లు మళ్ళీ నరసాపురం నుంచి గెలిచారు. అంతకుముందు కళ్యాణ్ రాజు గారు గెలిచారు రాజమండ్రి నుంచి. ఆ ప్రాంతం వాళ్ళే కాదు, అర్థమైందండి. వాళ్ళు వెస్ట్ గోదావరి. కర్నల్ రాజు గారిదేమో ఒకటి. ఎన్టీ రామారావు గారు మీకు ఒక లెటర్ రాశారు, అది మీరు అభిమానిగా ఆయనకి రాస్తే రిప్లై ఇచ్చారా? నేను రాస్తూ ఉండేవాడిని అండి, ఫోటోలు పంపమని. కార్డు రాస్తే ఆ రోజులో కార్డే కదండి, కార్డు అంటే అద్దన. ఇప్పుడు లేవండి అద్దనాలు లేవు, అప్పుడు అద్దనాలు ఉండి, అణా ఉండేది, 5 పైసల బిళ్ళ ఉండేది, కానీ ఉండేది, చిల్లు కానీ ఉండేది, మామూలు కానీ ఉండేది. అవండి అది చేత ఏంటంటే అలాగా రామారావు గారు అంటే ఒక అభిమానం. మీరు రాస్తే ఆయన మళ్ళీ ఆ స్వదస్తుతో రాశాడు ఆయన ఓపిక. ఎంతోమంది రాస్తూ ఉంటారు, చాలామంది పంపించారు అది. ఆయన నేను బహుశా ఆయన అంటే బాగా ఒక వెర్రి ప్రేమ ఉండేదండి ఆ రోజుల్లో. 2 టీముల కింద విడిపోయాడు స్కూల్లో కూడా, కాలేజీలో. నాగేశ్వరరావు టీము, రామారావు. దెబ్బలాట కూడా కొట్టుకునేవారండి. ఆ విధంగా అంత ఎక్స్ట్రీమ్గా నాకు లేదు కానీ, ఇది ఇలా కొట్టుకుని అంత అలాంటి ఏం లేదు కానీ మంచి ఆయన అంటే ఫేవర్. అంటే డైలాగ్ డెలివరీలో కానీ ఆయన అన్నట్టుగా నేను మళ్ళీ వస్తాను ఆయనతో ఇంటర్వ్యూ చేస్తానని కల్లో కూడా ఊహించలేదండి, నా జన్మలో కూడా ఊహించలేదు.
నేను ఆ ట్రాక్లోకి జర్నలిజంలోకి వెళ్ళటం వల్ల అదృష్టవశాత్తు ఇంతటి గొప్ప వాళ్ళతో కలిసే అవకాశం ఉంది. 15 మంది చీఫ్ మినిస్టర్లు చూశానండి, 90 ప్రైమ్ మినిస్టర్లు చూశాను. ఇంచుమించుగా అందరితోటి కలిసాం. అందరు చీఫ్ మినిస్టర్ తోటి ఉండేవాడు. రోసే గారు లాంటి వాళ్ళతోటి, పైకి ఎమ్మెల్యే క్లాస్ ట్రైనింగ్ కూడా నన్ను పిలిచారు అనమాట. కొత్తగా ఎమ్మెల్యే అయినటువంటి వాళ్ళు 2003లో కాంగ్రెస్ వాళ్ళు రాజశేఖర రెడ్డి గెలిచాడండి. ఓకే. గెలిస్తే రాజశేఖర రెడ్డి అడిగారంటే ఎవరు బాగా చెప్తారు అని అంటే రోసే గారు అన్నారు, సీతారామరాజు బాగా చెప్తారు, మన పార్లమెంటేరియన్ ఎలా ఉండాలి, పార్లమెంటేరియన్స్ ఎలాగ ఉండాలి, ఎమ్మెల్యే అసెంబ్లీలో ఎలా ప్రవర్తన ఉండాలి, అసెంబ్లీ గైడ్లైన్స్ ఏంటి, పార్లమెంట్ గైడ్లైన్స్ ఏంటి, పూర్వం ఎలా ఉన్నారంటే హిస్టరీ బాగా తెలుస్తున్న సీతారామరాజు గారు బాగా చెప్తారు అని చెప్తే నాకు గౌరవించారు. ఫ్లోర్ లీడరు కిరణ్ కుమార్ రెడ్డి గారు. అప్పుడు ఫ్లోర్ లీడర్ అంటే విప్ అండి. ఇది శాసన వ్యవహార మంత్రి రోసే గారు. రాజశేఖర రెడ్డి గారు వచ్చి ఓపెన్ చేశారు. మన అసెంబ్లీ హాల్లో జరిగింది ట్రైనింగ్ క్లాస్ అండి. ట్రైనింగ్ క్లాస్ తీసుకు అలాగే గండిపేటలో రామారావు గారు అని చెప్పాను, పాలిటిక్స్ గురించి రాజకీయాలు ఎలా మాట్లాడాలి. నేను తరిమిల నాగిరెడ్డి గారు, సుందరయ్య గారు ఎలా మాట్లాడేవారు, వేములపల్లి శ్రీకృష్ణ గారు ఎలా మాట్లాడేవారు, చెయ్యెత్తి చేయకొట్టి తెలుగువాడు అని పాడినాడు. అలాగే గుంటూరు బాపనాయ గారు ఎలా మాట్లాడేవారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉండేది. పార్లమెంట్లో తరిమిల నాగిరెడ్డి గారు ఉపన్యాసాలు కొనసాగింది. సుందరయ్య గారు ఏం మాట్లాడారు, పీలు మోడీ ఎలా మాట్లాడేవాడు, జ్యోతిర్మయి బాసు ఎలా మాట్లాడేవాడు, భువేష్ గుప్తా గారు ఆయన లాంగెస్ట్ పార్లమెంటేరియన్, మొత్తం ఆయనకు వచ్చారు 50 సంవత్సరాలు రాజ్యసభ మెంబర్గా భూపేష్ గుప్తా. ఇప్పుడున్న తరం ఎవరికి తెలియదండి, వీళ్ళు ఎవరి గురించి తెలియదు. భూపేష్ గుప్తా అంటే తెలియదు, జ్యోతిర్మయి బాసు అంటే తెలియదు, తర్వాత మధులిమ అంటే తెలియదు, ఎస్ఎం జోషి అంటే తెలియదు, మొరార్జీ దేశాయ్ ఈజ్ ఎ గ్రేట్ పర్సన్. విపి సింగ్. నేను మెచ్చిన నాయకుల్లో అంత గాంధీ అని నేను చూడలేదు సార్. నేను చదివిన దాన్ని బట్టి ఆయన కలిసాం జనతా పార్టీ గెలిచినప్పుడు. సుబ్బరాజు గారు ప్రెసిడెంట్గా ఉండేవారు. ఎంఎస్ సుబ్బరాజు గారిని కొత్తపేట ఎమ్మెల్యేగా గెలిచారు. జనతా పార్టీ విశ్వనాథం గారి తర్వాత ఆయనకి ఇచ్చారు, 10 డేస్ విశ్వనాథం గారు. అవును. అని చేత నేను సుబ్బరాజు గారితో ఆయన హాస్టల్లో ఉండేవాడిని కొన్నాళ్ళ పాటు, ఎమ్మెల్యే క్వార్టర్స్లో. ఇలాగా పెద్దవాళ్ళందరితో ఒక నేపథ్యంలో ఎదిగినటువంటి వాళ్ళండి. అని చేతను ఒక డిసిప్లిన్, పర్సనల్ డిసిప్లిన్, నిజాయితీగా ఉండాలి. ఎప్పుడు నేను భోజనాలకు వెళ్ళి భోజనాలు పెట్టినా నేను ఎప్పుడు భోజనం ఎవరైనా ఆహ్వానించినా కూడా ఎమ్మెల్యేలు హాస్టల్లో కానీ లేకపోతే అసెంబ్లీ ఒక రోజు మార్నింగ్ భోజనం చేసి వెళ్ళిపోయాను. జర్నలిస్ట్గా ఆహ్వానం వచ్చి అందుకున్నా కానీ అందుకని ఎప్పుడు కానీ, ఎందుకంటే దానివల్ల ఎన్నో ఇబ్బందులు కూడా వస్తాయి. ఫేవరెట్ ఎక్కడో చోట రాయాల్సి వస్తుంది, ఏదో సందర్భం దొరుకుతాడు, ఎక్కడో చోట తప్పు రాయాల్సి వస్తుంది, లేకపోతే రాయకుండా ఉండాల్సి, రాయకుండా ఉంటే నేరం, రాస్తే స్నేహం దూరం అయిపోతుంది. ఇలాంటివి ఎన్నో ఉంటాయి. అంచేత ఏంటంటే మందు పార్టీ ప్రతి వాళ్ళు ఇచ్చారు. రామారావు ఉన్నప్పుడు అలాంటివి లేవు. నో టీ, నో కాఫీ, నో. ఇంకా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అలవాటు చేశారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు అందరూ బొత్తిగా ఏమి ఇవ్వట్లేదు పెట్టట్లేదు అని గొడవ పెడతారని, లేకపోతే రామారావు లోపలికి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు అరేంజ్ చేశారు. రామారావు గారు ఫస్ట్ ఎంట్రీ అనుభవాలు చెప్పండి మీది. ఫస్ట్ ఎంట్రీ అంటే నాకు రామారావుతో ఉన్న పరిచయాన్ని బట్టి అడిగానండి. అంతకుముందు ఈనాడు వాళ్ళు చేశారు బయట మామూలు ఇంటర్వ్యూ, కానీ స్వయంగా ఇంటికి పిలిచి చేసినటువంటి ఇంటర్వ్యూ చాలా తక్కువగా ఉంటాయి. ఆయన పార్టీ అంటే 1982 మార్చి 29 పార్టీ అంతే కదండి. అయితే ఏప్రిల్ 2 సీతారామరాజు గారు మీకు ఇంటర్వ్యూ ఏప్రిల్ 2వ తారీఖు ఇచ్చాను. ఏప్రిల్ 2 ఏంటండి, మేము పుట్టాం అన్న. ఆయన పుట్టేటది కదండి, మేము పుట్టాం అంటున్నారంటే మళ్ళీ తిరగటం లేదు. అలాగే సార్ అని వెళ్ళి ఏబీకే గారితో, ఆంధ్రప్రభలో ఏబీకే గారు ఉన్నారు, నేను అందరూ ఊరు ఫ్రీలాన్సర్గా రాసేవాడిని. నేను లాగాలేదు చదువుతున్నాను. ఓకే. మా కోదండరామ్ గారు, తర్వాత ఏమో ఇంద్రారెడ్డి గారు అంతా మాతో చదువుకున్నవాళ్ళు, మా బ్యాచ్మేట్స్ ఒకేసారి యూనివర్సిటీలో. అయితే రామారావు అడిగితే నాకు టైం అది చెప్పారు, ఖచ్చితంగా 4 అంటే 4 తెల్లవారుజాము 4 అంటే అలాగే. అయితే ఏబీకే గారు వచ్చి ఎంట్రీ ఇచ్చారండి, మనం వెళ్ళాలి టైం ప్రకారం, టైం పంక్చువాలిటీ, రామారావు గారు ఉన్న పంక్చువాలిటీ ప్రపంచంలో ఎవరికి లేదు. వెరీ పర్సనల్ డిసిప్లిన్ పర్సనాలిటీ అయినా చేతను డోంట్ మిస్ అండి టైమింగ్ అంతే. అయితే భోంచేసి వెళ్ళిపోదాం, మాకు క్యారేజ్ వచ్చేస్తుంది, తెప్పించేసుకుంటున్నాను కదా అయిపోతుంది అని. భోజనం ఏంటి సార్ అన్నాను. మరి భోజనం చేయకుండా వెళ్తాం, నువ్వు మరి 2 భోంచేద్దాం, 4 పగల 4 అనుకున్నాడు ఆయన. అనుకున్నాడు మధ్యాహ్నం 4 అనుకున్నాడు, తెల్లవారుదాం 4. ఆయన ఎప్పుడు ఎవరి ఇంటర్వ్యూకి వెళ్ళలేదండి ఏబీకే గారు. అప్పుడు కొంచెం పర్సనల్ ఆయనకి డిసిప్లైను, ఒక నీతి నిజాయితీ అన్నీ ఉన్నాయి. తర్వాత సంగతి మనకి ఇప్పుడు మనకు అప్రస్తుతం అనుకోండి. ఎందుకంటే ఆయన సాక్షిలో ఎన్నో రకరకాల ఆర్టికల్ రాశారు, నేను కూడా 2-3 సార్లు చెప్పాను, ఎన్నో కారణాలు చెప్పారు దానికి. అవన్నీ ఇప్పుడు మనం చెప్పాల్సిన సబ్జెక్ట్ దట్ ఈస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. ఆల్మోస్ట్ ఈజ్ మై గురు అండి. నన్ను లిఫ్ట్ ఇచ్చినటువంటి వ్యక్తి, నన్ను డైరెక్షన్లో పెట్టిన వ్యక్తి. అని చేత ఏంటంటే వెళ్తే
4ంటి అయ్యి ఇదేంట్రా బాబు వీడెవడ పొలిటీషియన్ అయినా లేకపోతే సినిమా అనుకుంటున్నాడు ఏంటి 4ంటికి ఎవడైనా ఇంటర్వ్యూ పెడతాడా మరి నేను పడుకునేదే 3-2 పడుకుంటాం లాస్ట్ ఎడిషన్ చూసి పైకి పార్టీలు వచ్చి నైట్ ఎడిషన్ చూసుకున్న తర్వాత కదా పడుకునేది ఫైనల్ ఎడిషన్ లాస్ట్ సిటీ ఎడిషన్ ఎప్పుడు వచ్చిందండి 2-3ంటికి వచ్చేది అంటే సిటీలో క్రైమ్ గురించి లేట్ చేసేవాళ్ళు అవును ఎందుకంటే ఆ క్రైమ్ డెడ్ లైన్ అలా పెట్టుకునేవాళ్ళు నేరాలన్నీ రాత్రి తెల్లవారుగంట రాత్రి క్రైమ్ పేజ్ అలా ఉంచి వస్తారు అయితే అంటే ఆయన ఆశ్చర్యపోయాడు మీరు రావాల్సిందే అన్నాను అయితే నేను ఇంటర్వ్యూ సినిమా వాళ్ళు ఏం చేస్తావు నువ్వు ప్రిపేర్ చేసి వచ్చినారన్న నేనే రాశాను గమ్మత్తైన ఇంటర్వ్యూ మీరును ఏబికే గారు షౌకత్ అండి ఫోటోగ్రాఫర్ షౌకత్ చాలా ఇండియన్ ఎక్స్ప్రెస్ ఫోటోగ్రాఫర్ గ్రేట్ ఫోటోగ్రాఫర్ వాడు బ్రదర్ న్యూయార్క్లో ఉన్నాడు ఓకే ఆ రోజుల్లో న్యూయార్క్లో ఉండేవాడు చాలా ఫేమస్ ఫోటోగ్రాఫర్ ఆయన కూడా ఏమండి 3:30కి వెళ్ళిపోయారా మరి కారు ఎవరిది ఆయన మేనేజర్ది నటరాజన్ గారు ఉండేవారు బ్లాక్ అంబాసిడర్ అండి నన్ను వచ్చేయమన్నారు నాకు బస్సు ఎక్కడ ఉంటుందండి ఆ రోజులు బస్సు మీద రావాలి ఎన్ని ఇబ్బందులు పడ్డాం అనుకుంటున్నారు అక్కడే పేపర్ ఇంకా ఏంటంటే పేపర్ లాంచింగ్ కాలేదు మా పేపర్ ఆంధ్రప్రభ కోసం రాయాలి ఇంకా నేను ఎక్కడో పికప్ చేసుకుంటాను అంటే దీంట్లో పని చేస్తూ రాసేవాడు ఆంధ్రప్రభకి ఫ్రీలాన్సర్ అండి నేను చెప్పాను కదా నాకు జర్నలిజం అంటే ఇష్టం ఏదో స్టోరీ రాస్తాను పని చేస్తూ ఇంకో దానికి చేయకూడదు కదా ఉదయంలో పని చేస్తా ఉన్నారు కదా రాలేదు కదండి ఇది ఎప్పుడు 82లో ఇది ఉదయం 84లో వచ్చింది ఓకే అదే సంగతి ప్రభ కోసం నేను ముందు చెప్పాను అదే ఫ్రీలాన్సర్గా అన్న ఓకే కరెక్ట్ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ నేను ఇంకా ఉదయం అనుకుంటున్నా నేను దానికేమో వీక్లీ ఎడిటర్ పుత్తూరు వెంకటేశ్వర గారు ఈయన డైలీ ఎడిటర్ ఇండియన్ ఎక్స్ప్రెస్కి మేనేజర్ ఏమో నటరాజన్ బ్యూరో చీఫ్ ఏమో సుందరం గారు ఎక్స్ప్రెస్కి మా దివాకర్ వీళ్ళంతా మంచి రిపోర్టర్స్ రామకృష్ణ వీళ్ళంతా మంచి యంగ్ డైనమిక్ రిపోర్టర్స్ ఉండి వాళ్ళంతా ఫ్రీలాన్సర్లకి అవకాశం ఎవరు సాధారణంగా ఇంటర్వ్యూ అంటే దాంట్లో పనిచేసే స్టాఫ్ రిపోర్టర్లు వాళ్ళు ఏం చేయాలి కదా అంటారు అవును ఏమండి రామారావు గారు రమ్మన్నారు కదా రెడీగా టైంకి వెళ్ళిపోయామండి ఆ గోర్ఖా వాడు ఉండేవాడు రామారావు గోర్ఖా నేపాల్ వాడు ఆడు చెప్పారండి ఆయన అటు ఇంత టోపీ పెట్టుకుని ఉండేవాడు ఇంతలాంటి ఆయన ఆడికి కూడా డిసిప్లిన్ నేర్పారు జనరల్గా ఆ తెల్లవారుగట్ల టోపీ పెట్టుకోవడం లాఠీ పట్టుకోవడం ఇవన్నీ బెల్ట్ రామారావు గారు పర్సనల్ ఆయన అబ్జర్వేషన్ ఎలా ఉంటుందంటే ఓ సిస్టమేటిక్ లైఫ్ సార్ అది పిల్లల్ని పెంచడం కానీ ఆయన వ్యవహార శైలి కానీ అద్భుతమైనటువంటిదండి ఏంది నో కంపారిజన్ అండి ఎక్కడ ఆఫీస్లో అండి అది ఇంటర్వ్యూ రమ్మన్నారు స్టూడియో ఇక్కడ ముషాబాద్ స్టూడియోలో అది కూడా ఆయన థియేటర్ పైన ఉండేదండి కింద థియేటర్ పైన ఆయన రూమ్ ఉండేది అక్కడికి వెళ్ళలేదు మరి ఏం చేస్తాను ఆయన రమ్మన్నారు వెళ్ళిన తర్వాత వెళ్తే కింద పార్టీ ఆఫీస్ ఉండేది టెంపరీగా అందాక అక్కడ పెట్టారు వెళ్తే పెద్ద పొగ వచ్చింది తలుపు తీసేప్పటికి డోర్ మేము గంటుకుని వెళ్ళాము వచ్చేప్పటికి పొగ ఏదో అంటుకుందిరా వేరే చిత్రం ఏదో అంటుకుందా అన్నారు ఆయన అంటుకోవడం కాదండి సాంబ్రాణి అది అంటే స్వామి వస్తున్నారు కదా స్వామి ఏంటన్నారు రామారావు గారు ఆయనకి అన్నీ డిఫరెంట్ లైఫ్ అండ్ డిఫరెంట్ పర్సనాలిటీ అండి నా అబ్జర్వేషన్లో రామారావు గారిలాగా నేను ఏ నాయకుడిని చూడలేదు సార్ ఏమండి అంత పట్టుదలైన మనిషిని చూడలేదండి ఆయన ఆ పట్టుదలే ఆయనకి చాలా ఇబ్బంది కలిగి చేసింది చాలా కృషిలో కూడా బయట రావడం జరిగింది సేపు చేశారు ఇంటర్వ్యూ మోర్ దెన్ 1 అవర్ నేను అన్నీ రాసుకెళ్ళాను కదండి ఆయన పార్టీ గురించి తెలియాలి కదా ప్రజలకి నేను అడిగాను రికార్డియన్ థియరియా మార్క్స్ థియరియా సోషలిస్ట్ థియరియా కమ్యూనిస్ట్ థియరియా కాంగ్రెసా ఏంటండి మీ థియరీ అని అడిగితే వాళ్ళు ఎవరో కాదండి పొట్టకన్నం పెట్టి థియరీ మాది అన్నారు ఓకే అదేంటంటే అంతే తప్ప ఏ థియరీ నాకు అక్కర్లేదు నా థియరీ నాదే రామారావు థియరీ రామారావుదే అన్న ఈ మార్క్స్ ఏంగిల్స్ ఇవన్నీ ఎగిరిపోయినాయండి రికార్డియన్ థియరీ అంటే మార్క్స్ గురువు అయిన కార్ల్ మార్క్స్ క్యాపిటల్ రాసిన బుక్కి ఏం కాదు నా సొంత థియరీ రాముడు వాళ్ళ థియరీ అన్నాడు ఆయన అందరినీ సమానంగా చూడటం శ్రీరామచంద్రపురి పరిపాలన తీసుకురావటం ఇదే నా ఫిలాసఫీ అన్నాడు మీరు ఏం క్వశ్చన్ అడిగారు ఆయన ఏం చెప్పారు గుర్తున్నాయా మీకు అని ఉన్నాయండి అద్భుతం ఇదే ఏదైతే మనకి సమాజమే దేవాలయం ప్రజలే నా దేవుళ్ళు వాళ్ళకి 2 పూట్ల భోజనం పెట్టాలి ప్రతి వాడికి ఒక ఇంటి సదుపాయం కలజేయాలి అన్నీ రకరకాలుగా చాలా మంచి అడ్వాన్స్ చెప్పారండి ఎవరైనా వింటే కమ్యూనిస్ట్ థియరీ అనుకుంటారు పూర్వం వెనుక కొన్ని వాసనలు ఉన్నాయి కాబట్టి అందులో కొన్ని ప్రవేశించి ఉండొచ్చు అయితే ఆయన సొంత థియరీ అని ఆయన సొంతంగా ఓన్గా డెవలప్ చేసి ప్రజల యొక్క కష్టాలు చూసి డెవలప్ చేసి ఇప్పుడు పట్టవారి ఇది వ్యవస్థ పట్టేల పట్టవారిది ఎన్ని సంవత్సరాల నుంచి ఎవరైనా తీయగలిగారండి కాంగ్రెస్ వాళ్ళు ముట్టుకోగలిగారా ఎందుకంటే ఆ పట్టవారీలు ఆ పట్టేళ్ళే కదా ఇక్కడ రాజ్యం వెళ్ళింది ఏమండి అదే దొరలు ఆ గడీలు అవన్నీ ఉండేవి కాబట్టి ఇట్లన్నింటికి కొత్త సమాజాన్ని సృష్టించడం కోసం ఏమంటే కేసీఆర్ గారు కూడా వచ్చారు ఓ రోజుని పంచి కట్టుకుని వచ్చాడు ఆయన అప్పుడు యూత్ కాంగ్రెస్ సిద్దిపేట నుంచి అండి అప్పుడు పంచి కట్టుకునేవాడండి ఆయన అవును అది ఆయనకి ఒక సిద్దిపేటకు ఒక మినిస్టర్ చేశాడు కాంగ్రెస్లో హెల్త్ మినిస్టర్ చేశాడండి
ఆయన శిష్యుడు ఈయన అసలు. ఇలాగా ఆయనకి రామారావు అభిమాని. ఆయన తారక రామారావు అని అందుకే పెట్టుకున్న ఆయన చెప్పాడు స్వయంగానే. తారక రామారావు అని పేర్కొంది. రామారావు కూడా ఇష్టమే. ఇలాగా ఏమండి అంటే ఆ విధమైనటువంటి సిద్ధాంతం చెప్పుకొచ్చారు ఆయన. మళ్ళీ ఫస్ట్ అంతకుముందు ఒకసారి మళ్ళీ ఇంటికి వెళ్ళి అక్కడ ఒకసారి మరి బయట ప్రెస్ కాన్ఫరెన్స్లోనూ సుబ్రహ్మణ్యం గారు అని ఒక ఆయన రెగ్యులర్ రిపోర్టర్ ఉండేవారు. ఆయనది నాది కలిపేశారు. ఆయన పార్టీ నాదేమో బ్యానర్ స్టోరీ. సండే సప్లిమెంట్ వేసామండి. అలాగ నా పార్టీ బాక్స్ ఆఫీస్ హిట్ అని పార్టీకి కూడా సినిమా పేరు పెట్టాం. అది ఫస్ట్ మహానాడు ఏప్రిల్ 10th ఎక్కడ జరిగింది? ఇక్కడ జరిగింది కదా, నిజాం కాలేజ్ గ్రౌండ్స్. మా పేపరు 10,000 కాపీలు వేసామండి. 10,000 కాపీలు అమ్ముడైపోయి. ఇప్పుడు సీఎం అయిపోయారు కదా ఆయన. అందులో ఆ సభకు వచ్చిన వాళ్ళు 120 మంది పంచికట్టులండి. పాలమూరు, ఈ కరీంనగర్ నుంచి వచ్చిన వాళ్ళంతా ఆ రోజుల్లో పంచులతో ఉండేవారు. రైతులంతా రైతు ఉద్యమం కింద వచ్చింది. అదంతా మహోద్యమం కింద మారిందండి. అది అంత జనం అండి. ఏమండి అటువంటి వాళ్ళు ఇప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ కానీ, మాగంటి గోపీనాథ్ కానీ వీళ్ళంతా ఆయన శిష్యులు అండి. తలసాని శ్రీనివాస్ యాదవ్ అండి మహానాడికి దానికి ఆయన మొత్తం 10-20 ట్రాక్టర్లు పెట్టేసి ఆయన కూరగాయల వ్యాపారం, ఉల్లిపాయల వ్యాపారం హోల్సేల్ చేసేవారు ఆయన. నాకు పరిచయం అయింది. చూస్తే చాలా అద్భుతంగా ఉంది. ఈ డెకరేషన్ అంతా. ఏం పేరండి మీ పేరు? నా శ్రీనివాస్ యాదవ్ అండి. ఆరుగడ్డ శ్రీనివాస్ యాదవ్ అంటారు కానీ నా పేరు శ్రీనివాస్ యాదవ్ అన్నాడు ఆయన. తలసారి వెరీ రియాక్టివ్ అండి, వెరీ డైనమిక్. వీళ్ళందరూ కూడా నేను చెప్పిన వాళ్ళందరూ కూడా మీసాల ఆయన తీగల కృష్ణారెడ్డి గారు, బొబ్బులు పుల్లైన వాళ్ళు అయింది. ఇలాగ ఎంతో యంగ్ జనరేషన్ అంతా వచ్చారండి. వీళ్ళందరికీ లీడర్స్ ఎవరు? మన దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు, చంద్రబాబు నాయుడు గారు. మా ఫ్యామిలీని దగ్గర రానివ్వలేదు రామారావు గారు. పిల్లలు ఎవరిని కూడా రాని. తర్వాత సెకండ్ ఫేజ్లో మన హరికృష్ణ వచ్చారు తప్ప ముందు ఎవరిని కూడా. అంటే దానికి కారణం ఏమైనా ఉందా అసలు? పిల్లల్ని రానివ్వడానికి ప్రధాన కారణం ఆయన అభిప్రాయాలు వ్యతిరేకించిన వాళ్ళు ఇంట్లో ఎవరు లేరండి. రాకూడదు అన్నారు. మీరు ఎవరు వద్దు, మీ ఊరిస్తే చాలా సమస్యలు వస్తాయి, విమర్శలు వస్తాయి. వీటిలన్నింటికి రామారావు అతీతమని ప్రజలు నిరూపించుకోవాలి. నేను కాంగ్రెస్ని మనం అదే తిడుతున్నాం, వాళ్ళకు వంశపారంపర్యం అనేటువంటి పరిపాలన పెట్టారని. ముఖ్యమంత్రి గారి కొడుకు మళ్ళీ ముఖ్యమంత్రి అవటం, ముఖ్యమంత్రి గారి కొడుకు మళ్ళీ పిసిసి ప్రెసిడెంట్ అవటం, ప్రధానమంత్రి గారి కొడుకు మళ్ళీ ప్రధానమంత్రి అవటం, ఒక వారసత్వ రాజకీయం వచ్చింది. దాని నుంచి మనం బ్రేక్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో చిన్నవాడిని పైకి తీసుకోవాలి అనే ఒక ఫిలాసఫీతో వెళ్ళినటువంటి వ్యక్తి అండి. అంచేతనే సక్సెస్ అయ్యారు. అంత చిన్నవాళ్ళే కదా సార్. మీకు ఇంకో విషయం చెప్పరండి, 175 మంది 80 మంది అంతా లెస్ దెన్ 30 years అండి పార్టీలో. ఆ రోజున ఎమ్మెల్యేలు అంతా. నాకు రామారావు బీఫామ్ ఇస్తాను, మీరు కూడా పోటీ చేయాలి సీతారామరాజు గారు అన్నారా. నాకు అప్పటికే కొంచెం నేను ఏంటంటే లెఫ్ట్ నుంచి పెరిగినవాడు. ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో నాకు పీడిఎస్ తోటి సంబంధాలు ఏర్పడినాయి. ఆ రోజులు కొత్తగా పెట్టారు అది. జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ ఆయన తర్వాత ఎన్కౌంటర్లో కాల్చేశారు. వీళ్ళంతా ఫ్రెండ్స్. మా కోదండరామ్ గారు వీళ్ళందరూ ఉన్నారు కదా, లలిత వాళ్ళందరూ ఉండే. వాళ్ళందరూ ఏంటంటే కొంచెం దాని ప్రదీప్ బూరుగుల రామకృష్ణారావు గారు మనవాడు. నాకు వాళ్ళతో సాంగత్యం వల్ల కొంచెం పీడిఎస్లో తిరిగేవాళ్ళు. అని చేతను ఈ డెమోక్రటిక్ ఫిలాసఫీ వీళ్ళంతా మళ్ళీ ఇదే అనేటువంటి దాని మీద కొంచెం ఏవో డిఫరెన్సెస్ ఉన్నాయి. ఆ ఫిలాసఫీ కొంత నమ్మేం కాబట్టి, వయసులో ఉన్నాం కాబట్టి మేము జారలేదండి. లేదు మీరు పోటీ చేయాలన్నారు. ఈ చాలామంది తెలియదండి. మీ ఇద్దరమే ఎప్పుడైనా ఏదైనా తెల్లవారు ఎట్లా కావాల్సి ల్యాండ్లైన్లో ఫోన్ చేసేసారు. నాకు ఫోన్ కూడా అంత ఉంది. లేకపోతే మన వాళ్ళు ఎక్కడ పెడితే బిఎస్ఎన్ఎల్లో శివశంకర్ గారు మినిస్టర్, తెలుగుదేశం రాకముందండి, ఆయన ఇచ్చాడు పాపం. ఓ ఫోన్ ఇవ్వడానికి కూడా సెంట్రల్ మినిస్టర్కి చేయవచ్చు. ఓ గ్యాస్ లేకపోతే మరి ఆయన ఇచ్చారు నాకు గ్యాస్ అండి. అదే ఇన్ని లెటర్లు ఇచ్చేసారు. తమ్ముడు ఉండేవారు అనమాట. ఇన్ని లెటర్లు ఇచ్చేసారు. ఏమండి నేను ఆ కాలేజీ చదివాడు కదా, అంత లా ఫ్రెండ్స్ ఉండేవారు, వెళ్ళేవాడు. అది ఇలాగండి. ఆ విధంగా రామారావు గారు అడిగినప్పుడు మీరు పోటీ చేయొచ్చు కదా. పోటీ ఎందుకంటే నేను చెప్పానండి. లేదు మీరు అంటే అయితే మీరు పోటీ చేయకపోతే నేను మా పెంటకి ఇస్తాను. ఈ పెంట ఎవరు అనుకున్నానండి. పెంట అంటే మరి పెంట ఎవరు ఉంటారండి? పెంట అంటే అలాంటి మనిషి వాడు ఒకడు ఉన్నారు, వాడికి ఇస్తాను, పెంట కోడికి ఇస్తాను. అలాగేనండి. తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఎవరండి పెంట అంటే ఎన్టీఆర్ ఎస్టేట్ 70mm థియేటర్ కట్టి మేస్త్రి అండి. ఆయన కొడుకు అల్లాడి రాజ్కుమార్. అట్లాగా నాకు అప్పుడు దాకా తెలియదండి ఆయన పేరు అదని. తర్వాత రాజ్కుమార్ని అడిగాను. మా నాన్నగారే రామారావుకి ఇష్టం, నాకు ఇచ్చారని చెప్పారు. ఆయనకి ఇచ్చారండి సీటు. ఆయన కూడా పోటీ చేశారు, మినిస్టర్ అయ్యాడు, ఎంపీ అయ్యారు ఆయన. ఏమండి ఆయనకంటే ఇష్టమైన వాళ్ళందరికీ. ఇక్కడ కొత్త వాళ్ళు చాలామంది, కాటగడ ప్రసన్న కానీ, గ్రన్ని మాధవి కానీ, ఇట్లా చాలామంది, నన్నపనేని రాజకుమార్ గారు. క్రీమ్ ఆఫ్ ఇదేంటి యూత్ అండి. యూత్ని సెలెక్ట్ చేయటం కరెక్ట్ అండి. ఎందుకంటే ఈ వేట వరకు వాళ్ళే ఉన్నారు. యనమల రామకృష్ణ గారు రామదాస్ మోటార్ కంపెనీ అసిస్టెంట్, ఆయనకి ఈ లీగల్ అడ్వైజ్ దానికి టీంలో పనిచేసేవారు.
రామదాస్ మోటార్స్ చౌదరి గారి దగ్గర, మా ఈస్ట్ గోదావరి అండి, అప్పుడు కంబైండ్ అది. బాలయ్య గారు ఆయన దగ్గర వచ్చేసేవారు ఆ టీంలో. ఆ తర్వాత బాలయ్య గారు కూడా వచ్చారు. అవును. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారండి బాలయ్య గారిని. రామారావు గారు ఉండగానే వచ్చారు, జడ్పీ చైర్మన్ చేశారు. చంద్రబాబు నాయుడు గారికి మంచి ఫాలోవర్ ఆయన, మాకు సీనియర్ ఆయన. వెంకయ్యనాయుడు గారు మాకు బాగా సీనియరు. ఆయన విద్యార్థి పరిషత్తులో ఉన్నప్పుడు నేను సెక్రటరీ, ఆయన జాయింట్ సెక్రటరీ. మా పిరాట వెంకటేష్ గారు మా ప్రెసిడెంట్. మళ్ళీ దీనికి ఎక్స్ట్రీమ్ నుంచి వెళ్ళిపోయాను ఇటీవల నా లైఫ్లో మళ్ళీ చాలా టన్. అలా రామారావు గారు ఏంటంటే ఆయనతో ట్రావెల్ చేశాను నేను. చాలా వరకు తిరిగిన రాష్ట్రం అంతా. మంచి ఆయన ఎంత కష్టం పడ్డారంటే మామూలు కష్టం కాదు సార్. 9 నెలల్లో జనతా పార్టీ 9 నెలలే, అందరు 9 నెలలే. 9 నెలలకే మనకి ఏదో చూసారా, భారతమాత గర్భం దాల్చి మళ్ళీ బిడ్డ పుట్టినట్టు. కానీ అలాగే 2 గొప్ప పార్టీలు పుట్టినాయండి 9 నెలల్లో. ఒకటి జనతా పార్టీ, 2 తెలుగుదేశం. ఈ శాశ్వతమైనటువంటి చరిత్ర భారతదేశ రాజకీయాల్లో లిఖితమైనటువంటి. ఒకటి స్థానిక ప్రాంతీయ పార్టీలో రామారావు గారు సాధించిన విజయం. అలాగే అంటే అన్ని కులాలని ఏకం చేసి, నిమ్మల కులాలని, బీసీలని ఒక జెండా చూపించి బీసీలకి నిమ్మల కులాలకి చేసినటువంటి నాయకుడు. ఎన్నో కమ్యూనిస్ట్ పార్టీలు ఎంతో పోరాటాలు చేశారు. ఎన్నో వందల వేల మంది చచ్చిపోయారు పోరాటాలు. ఇవాళ వరకు కూడా చనిపోతూనే ఉన్నారు ఆ పోరాటాలు. కానీ వాళ్ళకి ఒక దశ మార్గనిర్దేశం చేసినటువంటి నందమూరి తారక రామారావు. అవును, మళ్ళీ వాళ్ళని కలుపుకోవడం డెమోక్రటిక్ సిస్టంలో. అంచేతను ఎప్పటికీ ఆయన కీర్తి పతాకం ఉంటుందండి. అటువంటి ఆయన గురించి మనం మాట్లాడుకోవడం చాలా గొప్ప విషయం ఈవేళ. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఎక్కడైతే పార్టీ ఆఫీస్ ఉందో అక్కడికి వచ్చి మనం మాట్లాడుకోవటం, ఆ పార్టీని ఇంకా 100 ఏళ్ల పాటు బతికే విధంగా దాన్ని నడపడినటువంటి చైతన్య రథం. ఆ రథం చైతన్య రథం ఎక్కడ ఆగదండి. అది అంటే కృష్ణుడి సారథ్యం, రాముడి సారథ్యం, అర్జునుడు ఇలాంటి వాళ్ళు అందరూ వస్తానంటారు, యుద్ధాలకు జరుగుతూనే ఉంటాయి, గెలుస్తూనే ఉంటారు. రామారావు గారు కృష్ణుడు అటువంటి ఆయన రథాన్ని నడపాలి కదా. యుద్ధంలోకి వెళ్ళినప్పుడు ఆయన ఎన్నికల యుద్ధంలో తీసుకెళ్ళాడు. అది దీంట్లో పార్టీ వాళ్ళందరూ దాంట్లో కూర్చున్నారు. పితామహుల్ని, కర్ణుడిని, యుధిష్ఠరుని అందరినీ కూడా ఓడించినటువంటి అటువంటి రాజకీయ నాయకుల్ని, ఎంతో చరిత్ర కలిగినటువంటి వాళ్ళని మట్టి కనిపించినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారిలో వచ్చింది. సినిమా వాళ్ళకి ఏం తెలుసు, రాజకీయం అంటూ ఉంటారు జనరల్గా. ఆయన వచ్చిన కొత్తలో కూడా ఈ మాటలు ఎక్కువ వచ్చేవి. సినిమా వాళ్ళకి ఏం రాజకీయం తెలియదండి. కానీ రాజకీయం అంటే ఏంటో చూపించారు కదా తర్వాత ఎన్టీ రామారావు గారు. అవునండి, చాలా దాని వెనకాల చాలా హార్డ్ వర్క్ చేసిన వాళ్ళు ఉన్నారు, అలాగే మోసం చేసిన వాళ్ళు ఉన్నారండి. ఎందుకంటే ఆయన నమ్మించి వెనకాల తిరిగి చేసి మోసం చేసి మీరు అన్నారు చూసినా, ఇలాంటి వాళ్ళు చాలామంది చేరారు. ఏమండి ఆయన ఏది చెప్తే అది ఉపేంద్ర గారు అలాంటి వాడు పార్టీ జనరల్ సెక్రటరీ. మళ్ళీ నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు పార్టీ జనరల్ సెక్రటరీ. తర్వాత వచ్చినటువంటి వాళ్ళు మాధవరెడ్డి గారు కానీ, లాల్ జాన్ బాషా కానీ, ఇంద్రారెడ్డి గారు కానీ, ఇలాంటి ఎంతోమంది పార్టీ కోసం కృషి చేసి పార్టీ నిలబెట్టినటువంటి చాలామంది ఉన్నారండి. వాళ్ళందరి గురించి ఒక చరిత్ర రాస్తే శాస్త్రంగా ఉండిపోతుందండి. ఎవరెవరు ఫస్ట్ అసెంబ్లీ నుంచి ఉన్నటువంటి నాయకులు వాళ్ళు ఎలా ఎలిగిపైకి వెళ్ళారు అంటే దానికోసం ఒక మంచి ఎవరైనా రీసెర్చ్ స్కాలర్ ఎవరైనా తీసుకుని చేస్తే మంచి వర్క్ అవుతుంది. అంటే మీరు ఎందుకు చేయకూడదు, మీరు ఆ జనరేషన్లో ఉన్నారు కాబట్టి. కొంచెం ఏజ్ ఫ్యాక్టర్ ఒకటి ఉందండి. ఈ మధ్యన నాకు కొంచెం ఆపరేషన్ అవ్వటం నాకు ఎప్పటి నుంచో ఉండేది, ఐడియా ఉండేది. ఎక్కడెక్కడి నుంచి ఎవరెవరు వచ్చారు, ఎలాంటి వాళ్ళు వచ్చారు, వాళ్ళ నేపథ్యం ఏంటనేది గొప్ప బుక్ అవుతుందండి. ఎంతసేపు మనం ఇదే కాకుండా దానివైపు కూడా మళ్ళించి చేస్తే బాగుంటుందని నేను కూడా చంద్రబాబు నాయుడు గారు సలహా ఇస్తాను, చెప్తాను లోకేష్ గారికి. అదిని ఇప్పుడు ట్రాక్లో వెళ్తుంది కాబట్టి అంచేతను రామారావు గారిని ఎన్నిసార్లు ఇంటర్వ్యూ చేసినారు లెక్కలేను సార్. ప్రతి ఏదైనా వెళ్తాంటే రోడ్డు మాట్లాడుకుంటానే వెళ్ళిపోయాడు. అసెంబ్లీలో కానీ అక్కడ కానీ ఎంత చాలా సనువు ఉండేదండి. సనువు వచ్చారు కదా సంకరెక్కిన బాబు కాదు మనం. ఆయన ఎంత గౌరవించేవాళ్ళు అంటే లైక్ ఈజ్ మై ఫాదర్. ఎప్పుడు అలాగే చూసేవాడిని. ఎంతమంది ఉండేవాళ్ళు అండి ఎక్కువ జర్నలిస్టులు ఆయన కలిసేవాళ్ళు? ఎక్కువ ఎంతమంది ఉండేవాళ్ళు? శేఖర్ అని ఒక ఆయన ఉండేవారండి. తర్వాత అలాగే సినిమా వాళ్ళు ఎక్కువ కలుస్తూ ఉండేవారు. అప్పుడప్పుడు పొలిటికల్గా నాకు ఎక్కువ సాన్నిధ్యం. ఓకే, నాతో పాటు చాలామంది ఉన్నారనుకోండి. కానీ నేను డైరెక్ట్గా ఫోన్ చేసి మాట్లాడి రామచంద్ర ప్రసాద్ గారు, లక్ష్మీనారాయణ గారు, పిఎల్ రాజు గారు, లేకపోతే నరసాయి గారు అందరూ తెలిసిన వాళ్ళే. మళ్ళీ ప్రసాద్ గారు ఉండేవాడు, నందమూరి ప్రసాద్, ఆయన పర్సనల్ అసిస్టెంట్ ఆయనకి. అలాగే మన రమణన్ ఉండేవాడు. అలాగే క్యారేజ్ పట్టుకొచ్చేవాడు ఆ చిన్నకురోడు ఉండేవాడు, ఆడి పేరు ఏదో ఉండి. ఏమండి ఇలాగ అందరూ తెలుసండి. వంటోడి దగ్గర నుంచి అంతా తెలుసు. మేడం గారు కూడా మేము పచ్చళ్ళు గిచ్చలు మా ఇంటికాడి నుంచి కూరలు పంపించేవాళ్ళు కదండి, లోపల పెట్టేమనేవారు రామారావు గారు. ఆయన అడిగేవారు ఫోన్ చేసి. మా అమ్మగారు అంటే ఇష్టం, ఎందుకంటే మా ఊరు వచ్చారు, అన్నీ ఓపెనింగ్కి వెళ్ళి లేకపోతే అక్కడ క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడు ఇలాంటి జంతికలు ఇలాంటి ఆయన చిల్లర తిండి ఎక్కువ తినేవారు. ఏమండి అలా అవన్నీ ఎవరో ఎక్కడెక్కడ ఉన్నా మేము చెప్పి ఫోన్ చేస్తే, లేకపోతే బుచ్చి చౌదరి గారు పురమాయించేవారు, ఏవిఎస్ రాజు గారు డిప్యూటీ స్పీకర్ పురమాయించేవారు. ఇలా వెళ్ళి తునిలో
ఎవరో ఇంకొకరు ఉండేవారు. వాళ్ళు అలా అలా చూసుకుంటూ వెళ్ళిపోయేవారు ఆయన. ఎక్కడికెక్కడ వచ్చేసి క్యాన్తో నిండిపోయి ఉండే ఏమైనా కాకినాడ కాజా కావాలంటే కాకినాడ వెళ్తే కాకినాడ కాజా, జున్ను పూతరేకులు కావాలంటే పూతరేకులు. ఇలాగ వచ్చేసాడు. అబ్బాయిరాజు గారు ఉన్నారనుకోండి, ఉండి ఎమ్మెల్యే గారు, బాగా ఇష్టం ఆయన అంటే రామారావు గారికి. ఆయన చేపల పులుసు బాగా ఆయనే ఉండేవాడు. ఆయన ఇట్లాగా అబ్బాయిరాజు గారు ఉండే చాలా ఫేమస్. మా ఈ రాజ్కుమార్ గారు కూడా చేపల పులుసు రాజ్కుమార్ అని పేరు కూడా ఉందండి ఆవిడకి. ఆవిడ కూడా కొన్నాళ్ళు వండి పట్టుకొచ్చేవారండి. ఆవిడ తెచ్చి బాగా చేస్తారండి. రాజ్కుమార్ గారు అంటే బాగా ఇష్టం కూడా. ఇలాగ అబ్బాయిరాజు గారు అంటే లాస్ట్ వరకు ఆయనకి 2-3 మంత్రి పదవులు కూడా ఇచ్చేశారు ఈ చేపల పులుసు. లాస్ట్ డేస్లో కూడా అండి చేపల పులుసు ఎక్కువ తినేసేటోనే ఆయన ఏర్పాడైపోయింది. చేపల పులుసు మంచిది అంటారు కదా ఆరోగ్యానికి. 70 సంవత్సరాలు దాటి సిక్ అయిపోయి మనిషి అంటే చాలా ఆయన సింక్ అయిపోయిన స్టేజ్లో ఒక మనిషి ఆవేదనలో ఉన్నప్పుడు అటువంటి తినకూడదు కాదు. నెహ్రూ పట్టుకొచ్చాడు. చాలా ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే నెహ్రూ గారు దోయిన నెహ్రూ అంటే చాలా ఇష్టం ఆయనకి. అది పట్టుకొస్తే ఏంది కొత్తగా అప్పుడు ఇది నది వరద వస్తుంది కదండి. వరద వచ్చిన పడతాయి అక్కడ. కృష్ణా రివర్లో పడి చేప గోదావరిలో పడి పులస అంటారు. దీన్ని నిలస ఏదో అంటారు, పులస అంటారు. అవును. అవి పట్టుకొచ్చి 2 క్యాన్ల నిండా పులుసు పట్టుకొచ్చారండి. ఒక క్యాన్ ఇగురు, ఒక క్యాన్ పులుసు పట్టుకొచ్చి కూడా డ్రైవర్ ఎవరు పట్టుకొచ్చాడు లోపల. ఏంటది నెహ్రూ అన్నారు. మీకు ఇష్టమైంది చేప, కొత్త చేప వచ్చిందండి, ఇలసో పులసో ఏదో వచ్చింది. ఇటు సైడ్లో ఇలస అంటారు, అటు సైడ్ పులస అంటారు వచ్చిందని పెట్టారు. అది మంచి భోజనం టైం అండి. వాడు రెండు ఎంతమంది ఉంటుంది మరి రమ్మన్నారు. నేను వెళ్ళలేదు. వేరే సీతారామరాజు గారు వేరు. లేదండి నేను పారిపోయానండి. వేసేస్తే పులుసులు వేసేస్తే మనకి ఎక్కడ తేడా చేస్తుందా అని. నేను చాలా లిమిటెడ్గా ఉన్నాడు ఫుడ్ విషయంలో. ఏంటి వెళ్ళిపోయామండి. వర్షం 3-4 రోజులు. ఓ రోజుని లాస్ట్ డేస్లో ఆవిడ పుష్ప సుబ్రహ్మణ్యం ఏదో పేరు, ఆవిడ పేరు టైమ్స్ ఆఫ్ ఇండియా. నాకన్నా ముందు ఆవిడ ఇంగ్లీష్లో టైమ్స్ ఆఫ్ ఇండియాకి జస్ట్ 3 days బిఫోర్ అండి. నేను వెళ్ళేప్పటికీ మాట్లాడుతున్నారు ఎవరితో ఫోన్లో నాగేశ్వరరావు. ఇది పల్లెటూరు పిల్ల సినిమా టీవీలో వస్తాను. మాట్లాడుకుంటున్నారు దాని గురించి. ఎలా ఉంది పాత్ర, అలా చేశారు. ఆయన ఎల్వి ప్రసాద్ గారు, ఆయన డైరెక్టర్ ఏమో దాని ప్రొడ్యూసర్ కూడా ఎల్వి ప్రసాద్ గారు. ప్రసాద్ స్టూడియోస్ అండి. రామారావు గారిని ఎంకరేజ్ చేసింది కూడా ఆయన కూడా. ఈజ్ ఆల్సో గ్రేట్ పర్సనాలిటీ. చూస్తా ఆయన నాగేశ్వరరావు ఇలా జరిగిన ఆ రోజులన్నీ గుర్తు చేసుకున్నాం. అది ఎంతనేదంటే రామారావు గారు ఈజ్ అనే లెజెండరీ అండి. ఆయన తెలుగు ఉన్నంత, భాష ఉన్నంతకాలం ఆయన ఉంటారు, రాజకీయాలు ఉన్నంతకాలం ఆయన ఉంటారు. అటువంటి మహాపురుషుడు, యుగపురుషుడు కోటుకొక్కరు పుడతారు ఆయన. అంచేత అటువంటి వారి గురించి ఈరోజు మనం మాట్లాడుకోవడం చాలా సంతోషం అండి. ఇంకా చాలా విషయాలను మరోసారి మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పటికే మనం చాలా విషయాలు చెప్పుకున్నాం వారు. ఇది ఫోకస్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడున్న జనరేషన్ తెలియాలన్న ఉద్దేశంతో మా జనరేషన్, ఇప్పుడు మా తర్వాత వచ్చిన జనరేషన్, మాకు ముందు జనరేషన్ ఆల్మోస్ట్ వాళ్ళు ముందు వెళ్ళిపోయినటువంటి వాడు చాలామంది. నిన్నటితో కృష్ణవేణి గారి శకం ముగిసింది. అంచేతను మనం వచ్చే జనరేషన్ రామారావు గారు లాంటి యోధులు రావాలని, ఇప్పుడు ఎలా అయితే ఇప్పుడు సమాజం నడుస్తుందో ఒక నిర్దేశం చేసినట్టు వ్యక్తులు మన రాష్ట్రానికి తెలుగు వారికి కావాలండి. అటువంటి సమయంలో మనం రామారావు గురించి మాట్లాడుతాం. అదే థ్యాంక్ యూ అండి. రామారావు గారి గురించి చాలా విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ.